వందనాలు. హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రాముఖ్యమైన టైంలోకి వచ్చాం కనుక దయచేసి ఎవరు ఇక అటు ఇటు తిరగొద్దు. ఎక్కడోళ్ళు అక్కడ నిశ్శబ్దంగా కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. చిన్నపిల్లల తల్లులు మీ పిల్లల్ని, చిన్నపిల్లల ప్రార్థన పక్కన జరుగుతూ ఉంది, మీ పిల్లల్ని అందులో పంపించండి. చక్కగా మీ పిల్లలకు వాళ్ళు దేవుని గురించి చెప్పి కూటం అయిపోయేసరికి మళ్ళీ మీకు అందిస్తారు కనుక దయచేసి చిన్నపిల్లల తల్లులు పిల్లల్ని చిన్నపిల్లల ప్రార్థనలోకి పంపించండి. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? క్రొత్త సంవత్సరం వచ్చింది. మొదటి ఆదివారం కూడా అయిపోతుంది. 2025 స్టార్ట్ అయింది. శుక్రవారం అయిపోయింది, ఆదివారం కూడా అయిపోతుంది. వచ్చే శనివారం మొదటి ఆల్ నైట్ కూడా ఉంటుంది. గుర్తుందా మీకు? దేవునికి స్తోత్రం. వచ్చే శనివారం మొదటి ఆల్ నైట్. ప్రతి నెల 2వ శనివారం సెకండ్ సాటర్డే ఆల్ నైట్ ప్రేయర్ జరిగిస్తాం కాబట్టి అది కూడా వచ్చేస్తుంది. సంతోషంగా ఉన్నవాళ్ళు ఒకసారి పక్కన వాళ్ళకి వందనాలు చెప్పండి, చేతులు కలపండి, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి, నూతన సంవత్సర శుభాకాంక్షలు, దేవుడు నిన్ను దీవించుగాక అని చెప్పండి. పక్కన వాళ్ళని పలకరించండి. ఎవరన్నా నిద్రమోహం వాళ్ళు ఉంటే లెగుస్తారు. అందుకని ఈ బాధలు అందుకు. కొంతమందికి కొంచెం అవకాశం దొరికినా సరే ఇక తలకాయ ఉంచారంటే ఇక లేపరు. మనం కూటం అయిపోయి ఆమెను అన్నాక అప్పుడు లెగుస్తారు అనుకుంటా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ పరిస్థితులు ఎవరు లేరని అనుకుంటున్నాను. ఎవరైనా ఉన్నా ఇప్పుడు మీరు వందనాలు చెప్పారు కదా, లెగుస్తారు. మంచిది. దేవుని వాక్యంలోకి వెళదాం రండి. అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయము. అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయము. ఐదవ వచనం, 4వ వచనం, 5వ వచనం వరుసగా చదువుతాను. నేనే చదువుతాను, జాగ్రత్తగా మీరు చిత్తగించండి. ఆయన వారిని కలుసుకొని ఇలాగు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. వాళ్ళు అడిగారు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను వాళ్ళు అడిగారు. ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చున్నప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముగా జరిగించిన విధానం కొరకు వందనాలు. నీ బలహీన దాసుని, అయోగ్య దాసుని, అల్పదాసుని మరుగు చేయి. నీ రక్తముతో కడిగి శుద్ధీకరించి నీ కొరకు నా ప్రభువా ఉపయుక్తమైన పాత్రగా నీవే మలుచుకొని వాడుకో ప్రభువా. ఏ యోగ్యత లేదు, కేవలం నీ కృప మీద ఆనుకొని నీ రక్తమును ఆశ్రయించి ఇక్కడికి వచ్చి ఉన్నాడు ప్రభువా. నీ దాసుని మరుగు చేయి తండ్రి, క్షమించు తండ్రి. నీ అగ్ని చేత పుటము వేయి సర్వ శరీరమును శుద్ధీకరించు ప్రభువా. నీ బిడ్డలందరితో మాట్లాడు. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, దయ్యపు అంధకార శక్తుల ప్రభావం నజరేయుడగు యేసు నామములో బంధిస్తున్నాం. పూర్తిగా మీరే అధ్యక్ష స్థానమందుండి నాతో మాతో మాట్లాడుమని, మీ వాక్యమును పంపి మమ్మను బ్రతికించమని, బలపరచమని, శక్తి నింపమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో సాక్షాత్తు యేసు ప్రభు వారే పలికినటువంటి కొన్ని మాటల్ని మనం ఆలోచించాల్సినటువంటి సమయం ఇది. యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టి 3వ నాడు తిరిగి లేచి మరి 40 దినములు వారికి అగపడి తరువాత
ఒలీవల కొండ మీద నుంచి ఆయన పరమునకు ఆరోహణమయ్యాడు. అప్పటికి ఆయన లేచి ఇంచుమించు వారికి 40 దినములు కనబడి ఇక ఆఖరి రోజు అది. ఇక ఆ రోజుతో ఆయన ఒలీవల కొండ మీద ఆరోహణం అవటానికి వెళ్తున్నాడు. ఆ తరువాత మళ్ళా దృశ్యరూపంగా వాళ్ళకి కనబడటం అనేది కాటే జరగదు. ఆయన సశరీరుడుగా మానవ శరీరంతో ఉన్నప్పుడు వాళ్ళతో తిరిగాడు, తిన్నాడు, నిద్రపోయాడు, వాళ్ళతో వ్యవహరించాడు. మానవ శరీరంతో ఉన్నప్పుడు శిలువలో ఆ దేహాన్ని బలియాగం చేసి పునరుద్ధానుడై తిరిగి మహిమ శరీరంతో మళ్ళా లేచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మహిమ శరీరంతో మళ్ళా లేచాడు. లేచిన తరువాత తరచుగా వాళ్ళకు కనబడ్డాడు. అలా అనేక పర్యాయాలు వాళ్ళని దర్శిస్తూ ఇక చివరిసారిగా వాళ్ళతో మాట్లాడుతున్న మాటలు ఇవి. ఆయన వెళ్తూ వెళ్తూ అన్నాడు, నేను తండ్రి వద్దకు వెళుతున్నాను. మీరు ఇప్పటిదాకా నేను మిమ్మల్ని యెరూషలేములో పంపించాను, మీరు వెళ్ళి సువార్త ప్రకటించారు. అదే అలవాటుగా మళ్ళా మీరు వెళ్ళకండి. మీరు యెరూషలేములో ఉండండి. నేను వాగ్దానం చేశాను, మీకు గుర్తుందా? నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తాడని గతంలో చెప్పాను, గుర్తుందా? అవును ప్రభా, చెప్పాను. ఆ వాగ్దానం నెరవేరుతుంది. నేను తండ్రి యొద్ద నుండి వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దానం చేసిన ఆ ఆత్మ మీ మీదికి వచ్చేంత వరకు మీరు యెరూషలేము నుండి వెళ్ళొద్దు. నేను ఇచ్చిన ఆ వాగ్దానం నెరవేర్చబడటం కోసం కనిపెట్టుకోండి, కాచుకొని ఉండండి అని ఆయన మాట్లాడాడు. యేసు ప్రభు వాళ్ళకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఇచ్చిన ఆజ్ఞ మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16లో ఉంది. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అనేటువంటి ఆజ్ఞ ఒకటి అక్కడ ఉంది. అంటే వెళ్ళి సువార్త చెప్పండి అనే ఆజ్ఞ ఆయనే ఇచ్చాడు. ఆయన వాగ్దానం చేసిన ఆత్మను గురించి యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం నుంచి ఉంది. నేను తండ్రిని వేడుకొందును, ఆయన మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపేగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఈ వాగ్దానం యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో ఉంది. నేను చెప్పిన 3 రెఫరెన్స్లకు ఆ 3 సందర్భాలు మీరు చూసుకోవచ్చు బైబిల్లో తర్వాత అయినా. ఆ వాగ్దానం చేసింది వాళ్ళ మీదకి పంపుతానని ప్రభు మాట్లాడాడు. ఆయనే చెప్పాడు, మీరు వెళ్ళండి, వెళ్ళి లోకాన్ని ప్రకటించండి అని. మళ్ళీ అంటున్నాడు, మీరు వెళ్ళి ప్రకటించాలి నిజమే, కానీ దానికంటే ముందు మీరు నా ఆత్మను పొందుకోవాలి, నా శక్తితో నింపబడాలి అని యేసు ప్రభు మాట్లాడాడు. ఎందుకు ఆయన ఆత్మను పొందాలి? యోహాను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చను గాని కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతారు అని ప్రభు మాట్లాడాడు. బాప్తిస్మము అంటే ముంచుట, ముంచబడుట, శుద్ధీకరణ పొందుట, ప్రక్షాళన చేయబడుట అనే అర్థాలు వస్తాయి. బాప్తిస్మం అంటే శుద్ధీకరణ, ప్రక్షాళన అనే అర్థం కూడా వస్తుంది, అది బైబిల్లోనే ఉంది. అలాగే కడగబడుట, అలాగే పాతి పెట్టబడుట పాత జీవితంలో, ఇలా అనేక సందర్భాలు అనేక అర్థాలతో బాప్తిస్మం అనే పదం వాడటం జరిగింది. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగరా అంటాడు. అలాగే బాప్తిస్మము అంటే ముంచుట. మీరు యోహానిచ్చిన బాప్తిస్మం నీళ్లలో ముంచబడ్డారు మీరు. అయితే పరిశుద్ధాత్మ అగ్నిలో ముంచబడే అనుభవం కూడా ఒకటి ఉంది. దానివల్ల మీకు కొన్ని కార్యాలు జరుగుతాయి. ఆ అగ్ని బాప్తిస్మం పొందటం వలన మీకు కొన్ని జరుగుతాయి. వాటిలో మొట్టమొదటిది శుద్ధీకరణ. దేవునికి స్తోత్రం. ఏంటిది? శుద్ధీకరణ. యేసు ప్రభు బాప్తిస్మం పొంది నీళ్లలో నుంచి ఒడ్డుకొచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పావురాకారంతో ఆయన మీదికి దిగి వచ్చినట్టు మనం చూస్తాం. పరిశుద్ధాత్మ ఏ ఆకారంతో దిగొచ్చాడు? అగ్ని ఆకారంతోనా, పావురాకారంతోనా?
పావురాకారంతో. కానీ పెంతెకోస్తు పండుగ నాడు యేసు ప్రభు చెప్పిన వాగ్దానం నెరవేరినప్పుడు పరిశుద్ధాత్మ ఎలా దిగొచ్చాడని ఉంది. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో అగ్ని నాలుకలుగా విభాగింపబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి అని ఉంటుంది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు మీదికి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పావురాకారంతో దిగి రావటం మనం చూస్తాం. కానీ అపోస్తలుల మీదికి పరిశుద్ధాత్మ దిగొచ్చినప్పుడు అగ్ని రూపముగా ఆయన దిగొచ్చాడు. పరిశుద్ధాత్మ జలములతో పోల్చబడ్డాడు, నీళ్లతో పోల్చబడ్డాడు, మంచుతో పోల్చబడ్డాడు, నూనెతో పోల్చబడ్డాడు, పావురంతో పోల్చబడ్డాడు. పరిశుద్ధాత్మ అగ్నితో పోల్చబడ్డాడు. ఇలా పరిశుద్ధాత్మ అనేక రీతుల పోల్చబడ్డాడు. ఆయన హస్తముతో పోల్చబడ్డాడు. యెహోవా హస్తము నా మీదికి రాగా నేను ఆత్మవశుడనైతిని అంటాడు హెజ్కేలు. యెహోవా హస్తము నా మీదికి, హస్తముతో పోల్చబడ్డాడు పరిశుద్ధాత్ముడు. అలాగున యేసయ్య మీదికేమో పావురాకారంతో వచ్చిన పరిశుద్ధాత్ముడు అపోస్తల మీదకి అగ్నిలాగా దిగొచ్చాడు. ఈ అగ్నిలాగా దిగొచ్చిన దానిలో కొన్ని పాఠాలు మనకు అర్థమవుతాయి. వాటిలో మొట్టమొదటిది శుద్ధీకరణ. యేసు ప్రభు ముందే పరిశుద్ధుడు. ఆయన బాప్తిస్మం పొందాల్సిన అవసరం కూడా లేదు. బాప్తిస్మం ఇమ్మని యోహాను అడిగినప్పుడు యోహానే ఏమన్నాడు మీకు తెలుసు, నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడనై నేనుండగా నన్ను బాప్తిస్మం ఇమ్మని అడుగుచున్నావా అని అంటాడు. ఆయనను అడ్డగించడానికి ట్రై చేస్తాడు. అయితే ప్రభు అంటాడు, నీతి యావత్తు ఇలా నెరవేరటం మనకు తగి ఉన్నది గనుక, ఇలా నెరవేర్చడం మనకు తగి ఉంది గనుక నువ్వు బాప్తిస్మం ఇవ్వయా అంటాడు. తర్వాత యోహాను చెప్తాడు, ముందు చెప్తాడు, తర్వాత కూడా చెప్తాడు, ఆయన చెప్పుల వారు విప్పడానికి కూడా నేను పాత్రుని కాను అనే మాట. అంత పరిశుద్ధుడు యేసయ్య. యేసయ్య బాప్తిస్మం పొందటమే గొప్ప విషయం. అయితే పరిశుద్ధాత్మ ఆయన మీదికి వచ్చినప్పుడు పరిశుద్ధ పావురాకారంతో ఆయన మీదికి రావటం జరిగింది. అగ్ని బాప్తిస్మము పరిశుద్ధుల సంఘమునకు అనుగ్రహించబడింది. అగ్ని వలన ఏం జరుగుతాయి కొన్ని మనకు అర్థమవుతాయి. మొట్టమొదటిది శుద్ధీకరణ జరిగిద్ది అని చెప్పాను. అగ్ని సమస్తాన్ని దహిస్తుంది, సమస్త కల్మషాన్ని కాల్చి వేస్తుంది. అగ్నికి మైల పట్టించడం మన వల్ల కాదు. దేన్నైనా మనం మలినం చేయొచ్చు, ఆఖరికి నీళ్లను కూడా మనం మలినం చేయొచ్చు, కానీ అగ్నిని మురికి చేయటం సాధ్యం కాదు. సమస్తాన్ని దహించేస్తుంది అగ్ని. కాబట్టి అపోస్తలుల్లో ఉన్నటువంటి లోపాలు, బలహీనతలు, పొరపాట్లు, దోషాలు అవన్నీ కూడా శుద్ధీకరణ జరగవలసి ఉన్నది. అగ్ని వారి మీదికి దిగొచ్చినప్పుడు ఈ శుద్ధీకరణ అనేది జరుగుతుంది. వారి మీదికే కాదు, మన మీదికి కూడా ఆయన అగ్నిగా దిగి రావాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు మనకు శుద్ధీకరణ అవసరమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మలినం నిండిన శరీరములో, మలినం నిండినటువంటి, మురికి నిండినటువంటి ప్రవర్తనలో మనం ఉన్నాం. మనం కడగబడవలసి ఉన్నది. మనకు యేసు రక్తం అవసరం ఎప్పటికప్పుడు. పరిశుద్ధాత్మ అగ్ని మన మీద కుమ్మరించబడుట అవసరం. ఎప్పటికప్పుడు మనం శుద్ధీకరణ పొందాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అగ్నిలో శుద్ధీకరణ ఉంది. అలాగే అగ్నిలో శక్తి ఉంది. దేవునికి స్తోత్రం. అది నేను కాదు, యేసయ్యే చెప్పాడు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చుట వలన, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చుట ద్వారా వచ్చున్నప్పుడు మీరు శక్తి నొందెదరు అన్నాడు. ఒకసారి చదువుతావా 8వ వచనం? పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక. ఆగు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అన్నాడు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తి నొందెదరు అంటే మీదికి రాకపోతే కొంచెం నెగిటివ్గా, వ్యతిరేకంగా ఆలోచించండి. వచ్చినప్పుడు శక్తి అంటే, రాకపోతే శక్తిహీనులే. అలాగని చచ్చినోళ్ళు కాదు, బతికున్నోళ్లే, తిరిగి జన్మించినోళ్లే, బాప్తిస్మం పొందినోళ్లే. కానీ బాప్తిస్మం అయితే పొంది ఉంటారు, కానీ శక్తివంతులుగా ఉండరు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకం రానందున, ఆత్మను పొందనందున.
ఎందుకంటే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అంటే మీదికి రాకపోతే శక్తిహీనులుగా ఉంటారు. బ్రతికే ఉంటారు కానీ శక్తిహీనులుగా ఉంటారు. చాలా విషయాలు చేయాలనుకుంటారు, చేయలేరు. ఒక రేంజ్లో నిలదొక్కాలనుకుంటారు, నిలవగలగాలనుకుంటారు కానీ నిలవలేరు. 2 రోజులకి 3 రోజులకి పడతా లెగుస్తా మీ ఆత్మీయ జీవితం అలా ఉంటది. మనం నిలబడటమే కష్టమైనప్పుడు మనం ఎదుటి వాళ్ళని నిలబడటం ఎక్కడ? మనం నిలబడటమే అంతంత మాత్రమైనప్పుడు మనం ఎదుటి వాళ్ళని నిలబెట్టడం ఎక్కడ? ఎదుటి వాళ్ళని నిలబెట్టాలంటే ముందు మనకు బలం ఉండాలి. ఇప్పుడు 2 టీబీ పేషెంట్లు ఉన్నారనుకో, 2 టీబీ పేషెంట్లే, 2 నెమ్ము అనే బలహీనత ఉన్నవాళ్ళే, అంటే 2కి ఆయాసం ఉంది. ఒకడికి ఆయాసం ఉండి ఒకడికి ఆయాసం లేకపోతే ఆయాసపడేవాడిని వీడు కాపాడతాడు. 2 టీబీ పేషెంట్స్ అయితే ఒకడినొకడు ఏం కాపాడతారు? 2 కలిసి కింద పడతారు. ఒకడు శక్తిహీనుడైనా ఒకడు శక్తివంతుడై ఉన్నప్పుడు శక్తిహీనుడిని శక్తివంతుడు నిలబెట్టగలుగుతాడు. 2 శక్తిహీనులైతే కష్టం. కాబట్టి ఇక్కడ ఎదుటి వాళ్ళని నిలబెట్టడానికి పూనుకునేటప్పుడు ముందు మనం శక్తివంతులమై ఉండాలి. ఎదుటి వాళ్ళని బాగు చేయడానికి పూనుకున్నప్పుడు ముందు మనము సరి చేయబడిన వాళ్ళమై ఉండాలి. ఎదుటి వాళ్ళని శుద్ధీకరణలోనికి నడిపించాలని మనం పూనుకున్నప్పుడు ముందు మనం శుద్ధీకరణ పొంది ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎదుటి వాళ్ళని బలపరచాలనుకున్నప్పుడు ముందు మనం బలవంతులమై ఉండాలి. ఇదంతా కూడా పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చుట ద్వారా జరుగుతుందని యేసయ్య ఈ రహస్యాన్ని బట్టబయలు చేశాడు. పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడు మనము శక్తి నొందుతాము, అంటే మీదికి రాకపోతే శక్తిహీనులంగా ఉంటాం. అలాగని బ్రతికే ఉంటాం. మళ్ళీ అన్నీ తెలుసు, ఇలా ఉండకూడదని తెలుసు, ఇలా ఉండాలని తెలుసు, మనస్సాక్షి పనిచేస్తానే ఉంటుంది. ఏది చేయాలో తెలుసు, ఏది చేయొద్దో తెలుసు, కానీ వాటిని నెరవేర్చడానికి శక్తి చాలదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ బలాన్ని మనకిచ్చి మనల్ని బలపరిచేది పరిశుద్ధాత్మ. ఆయన సహాయం లేకుండా మనం నిలవటం సాధ్యం కాదు. ప్రమిద చూశారు కదా మీరు, దీపపు ప్రమిద. ప్రమిదలో ఒత్తి ఉంటుంది, అగ్ని ఉంటుంది, ప్రమిదలో నూనె ఉంటుంది. నూనె లేకుండా ఎప్పుడైనా ఒత్తిని ముట్టించి చూసారా? క్షణంలో బూడిదైపోతుంది. అదే నూనెతో ఆ ఒత్తిని తడిపి మీరు ముట్టించండి, నూనెతో ఆ ఒత్తిని తడిపి ముట్టించండి మీరు, అది కాలిపోదు త్వరగా. దాని వెలుగు నిలకడగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. కారణం, ఆ ఒత్తి ద్వారా నూనె సరఫరా అయ్యి ఆ ఒత్తికున్న అగ్ని నిలకడగా ఉంటుంది. నూనె సరఫరా ఆగిందనుకో ఒత్తి కాలిపోవటమో లేకపోతే ఆరిపోవటమో జరుగుద్ది. అలాగే బాప్తిస్మం పొందినప్పుడు మనం తిరిగి జన్మించి బ్రతికించబడ్డాం చచ్చిన స్థితి నుంచి. కానీ బాప్తిస్మం పొందిన మనం, వెలిగించబడ్డ మనం, మన వెలుగు స్థిరంగా నిలిచి ఉండాలంటే మనకు నూనె కావాలి. నూనె సరఫరా రోజు కావాలి. ఆ నూనె సరఫరా అయినంత వరకు మన ఆత్మీయ జీవితాలు వెలుగుతూ ఉంటాయి. యేసు ప్రభు చెప్పాడు, మీకు గుర్తుందో లేదో, మీ దీపములను వెలుగుచుండనీయుడి, మీ నడుములు కట్టుకొనుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి అనే మాట శిష్యులతో అన్నట్టు బైబిల్లో రాయబడి ఉంది. ఏడ రాసుందో ఏమో. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 5లోనేమో మనల్ని దీపంతో పోల్చాడు. ఎవడైనానో దీపమును వెలిగించి కుంచము కింద పెట్టడు గాని ఇంటనున్న వారందరికీ వెలిగించుటకై దీపమును దీపస్తంభం మీదనే ఉంచును కదా. అక్కడ మనల్ని దీపంతో పోల్చాడు. దీపం అంటే ఎవరు? మన దీపం అంటే ఎవరు? మనమే. లూకా సువార్త 12వ అధ్యాయము 35వ వచనం ఒకసారి చూడగలిగితే ఇలా ఉంది, చూడండి. మీ నడుములు కట్టుకొని ఉండుడి, అదుగో మీ దీపములు వెలుగుచుండనీయుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ
మన ఆత్మీయ జీవితం, భక్తి జీవితం వెలుగుతూ ఉండాలి. విశ్వాస జీవితం, మన ఆత్మీయ జీవితం, భక్తి జీవితం, విశ్వాస జీవితం, ప్రార్థనా జీవితం వెలుగుతూ ఉండాలి, స్థిరంగా ఉండాలి అని యేసయ్యే చెప్పాడు. మనం పాటలు కూడా పాడుకున్నాం, ఇప్పుడే పాడుకున్నాం ఏమండి. అలాగే పాత పాట కూడా ఉంది. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవ, వెలుపల చేర్చిన బలమైన దేవ, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం, యెహోవా. దేవునికి స్తోత్రం. పాట ఓల్డ్ సాంగ్ భలే ఉంది కదా. ఆ ట్యూన్ ఏ ట్యూనో తెలుసా? సినిమా పాట రాగం అది. ఓల్డ్ మూవీ సారంగధర అనే మూవీలో అదిగదిగో అల్లదిగో అనే సాంగ్ ట్యూన్ అది. దరిద్రులు ఈ మధ్య దరిద్రుల్లో దరిద్రుల్లో ఒక గుంపు తయారయ్యారు. ప్రతి పాట అసలు మనం ఏ ట్యూన్ దృష్టిలో పెట్టుకొని రాయం. మన ట్యూన్ మనం కట్టుకుంటాం. అది ఎందులోనన్నా కలిసిందేమో అని సెర్చ్ చేసి ఎక్కడన్నా ఒక ముక్క ఏదన్నా, ఇప్పుడు రాగం అన్నప్పుడు ఒకే రాగంలో పాటలన్నీ దాదాపు ఎక్కడో చోట ఒక ఫీల్ తగిలింది దాన్ని పట్టుకొని సినిమా రాగం పెట్టారు, ఇటు బొంద రాగం పెట్టారు అని చెప్పని విమర్శ చేసే దరిద్రులు తయారయ్యారు ఈ మధ్య. వాడికి తెలీదు సావదు. ఓల్డ్ సాంగ్స్, క్రిస్టియన్ సాంగ్స్, ఓల్డ్ సాంగ్స్ చాలా పాటలు, ఓల్డ్ మూవీస్ ట్యూన్స్ పెట్టి పాడారు. ఇంకా మనం దేవుడి కృపను బట్టి కష్టపడి సొంత ట్యూన్స్ కట్టుకొని దేవుడిచ్చిన రాగాలను కట్టుకొని కష్టపడి పాటలు రాస్తుంటే వీటిని కూడా వాటికి లింక్ చేయడానికి దరిద్రులు కొంతమంది తిప్పలు పడతా ఉన్నారు, సైతానోళ్ళు. దేవునికి స్తోత్రం. అందుకు సందర్భం వచ్చినట్టు పాట చెప్తున్నాను అన్నమాట. పాడండి మళ్ళీ. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవ, వెలుపల చేర్చిన బలమైన దేవ, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం, యెహోవా. దేవునికి మహిమ. మనమే దీపము. దేవుడు మనల్ని వెలిగించాడు, మనల్ని దీపంతో పోల్చాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయములో ఏమని పోల్చాడు మనల్ని? ఇంట నుండి వారందరికీ వెలిగిచ్చున్నట్లు దీపస్తంభం మీద ఉంచబడిన దీపంతో పోల్చాడు. లూకా 12లో ఏమన్నాడు? మీ నడుములు కట్టుకోండి, మీ దీపాలు. రైట్. ఇప్పుడు దీపం వెలగాలంటే ఏం కావాలయా? పాయింట్లోకి వద్దాం. మళ్ళా మీరు ఇందాక పాటకి పోయారు, పాటకు వద్దు, ఇటు రండి, మ్యాటర్లోకి రండి. కొంతమంది కరెక్టే కదా పాట అని అక్కడ ఆగిపోతారు. అందుకే మళ్ళీ పిలుస్తున్నా, అభిషేకం దగ్గరికి రండి. దీపం వెలగాలి అంటే దానికి నూనె సరఫరా కావాలి. ఆ నూనెయే అభిషేకము, పరిశుద్ధాత్మ, ఆయన ఇచ్చు శక్తి. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మ ద్వారా ఏమేమి కలుగుతాయి? ఆత్మ మన మీదికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడు మనం శుద్ధీకరించబడతాం, ఒకటి. రెండవది, శక్తివంతులమగుతాం, 2. మూడవది, ఆ శక్తి మనం నిలబడటానికి, ఆత్మీయ జీవితంలో నిలబడటానికే కాదు,
ఎదుటి వాళ్ళని రక్షించడానికి కూడా ఉపయోగపడే శక్తి మనలో నుంచి ఉత్పత్తి అయింది పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు. ఎందుకంటే ఆత్మలను రక్షించడానికి కావలసినటువంటి వరములు, ఆ వరములకు సంబంధించిన శక్తి దేవుని ఆత్మే మనకు అనుగ్రహిస్తాడు. అది అసలు సంగతి. స్తోత్రం. ఎవరిస్తారు ఆ శక్తి? దేవుని పరిశుద్ధాత్మే మనకు అనుగ్రహిస్తాడు. వాళ్ళందరూ మేడగది మీద కనిపెట్టుకొని ప్రార్థన చేస్తా ఉన్నారు. అసలు ప్రార్థన చేస్తున్నారని కూడా లేదు అక్కడ. వాళ్ళు కనిపెట్టుకొని ఉన్నారు మేడగది మీద. బహుశా పాటలు పాడుకుంటున్నారో, ఆరాధించుకుంటున్నారో, లేకపోతే ప్రార్థనే చేస్తున్నారో, మొత్తానికైతే అందరూ గుంపుగా మాత్రం మేడగది మీద ఉన్నారు. తెల్లవారుజామున పరిశుద్ధాత్మ అభిషేకం వాళ్ళ మీదకి వచ్చింది. బహుశా ఆ జాములు లేసి మొర్రపెట్టారేమో. యేసయ్యా, నువ్వు వాగ్దానం చేశావు కదా నీ ఆత్మను పంపుతానని. యేసయ్యా, నువ్వు వాగ్దానం చేశావు కదా నీ శక్తితో నింపుతానని. అయ్యా, నీ శక్తి పొందుకోకుండా మమ్మల్ని వెళ్ళొద్దన్నావుగయ్యా. అయ్యా, నీ శక్తితో మమ్మల్ని నింపయ్యా, నీ ఆత్మతో మమ్మల్ని నింపయ్యా, నీ అగ్ని చేత మమ్మల్ని నింపయ్యా అని మొర్రపెట్టారు. మొత్తానికి తెల్లవారుజాముకి బలమైనటువంటి గాలి వంటి ధ్వని ఒకటి వచ్చింది. ఊరు మొత్తం ఉలిక్కి పడింది. అగ్ని నాలుకల వలె విభాగింపబడి వాళ్ళందరి మీద వ్రాలి, ఒక్కొక్కరి మీద వ్రాలినప్పుడు వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై, పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చి ఏం చేశాడు? పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చి ఏం చేశాడు? వారిని శుద్ధి చేయటం జరిగింది. రెండవది, వారికి వాక్ శక్తి ఇవ్వటం మొదలు పెట్టాడు. వాళ్ళ నోరు తెరవటం మొదలు పెట్టాడు. వారి నాలుకను సంధించాడు. అగ్ని నాలుకగా విభాగింపబడి వారి మీద వ్రాలినప్పుడు వారి నాలుక సడలించబడ్డట్టుగా అయిపోయి వారి ఎరుగని దాదాపు 14-15 రకాల మానవ భాషలతో మాట్లాడి అందులో దేవుని కార్యాలను వివరించినట్టు బైబిల్లో రాసుంది. వారు అక్కడి స్థానికులు, కానీ వాళ్ళు 14-15 రకాల ఇతర దేశ మనుషుల భాషలు మాట్లాడి ఆ భాషల్లో దేవుని నామాన్ని మయంపరిచారు. ఇలా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ శబ్దం, ఈ ధ్వని కలిగింది. అమ్మో, ఏం జరిగిందని పరిగెత్తుకుంటా చుట్టుపక్కల జనమంతా పరిగెత్తుకుని వచ్చారు. వేల మంది పోగయ్యారు. అక్కడ గమనిస్తే వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి ఇచ్చాడు. ఆ ఇచ్చిన శక్తిని బట్టి వారు భాషలు మాట్లాడి దేవుని మయంపరచడం మొదలుపెట్టారు. వారు అక్కడ మాట్లాడింది మనుషుల భాషలతో మాట్లాడారు. భాషలు 2 రకాలండి. మనుషుల భాషలు దేవుడు మనకిస్తే ఆ భాషలు మనం మాట్లాడినప్పుడు చుట్టుపక్కల ఉన్న మనుషులకు అర్థమైద్ది. రెండవ రకం భాష దేవదూతల భాష, దైవ భాష. దూతలు మాట్లాడుకునే భాష వేరు, అది మనుషుడు గ్రహించడు అని 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో పౌలు భక్తుడు మాట్లాడాడు. అంటే దానికి మళ్ళా స్పెషల్ వరం ఇచ్చాడు. ఆ వరం పేరే భాషలకు అర్థము చెప్పు శక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక భాష ఏమో అర్థం చెప్పేవాడు అవసరంలా, మనుషుల భాష మాట్లాడితే అర్థం చెప్పేవాడు అవసరంలా, అర్థమైపోయేది అందరికీ. దేవదూతల భాష మాత్రం వరంగా ఇస్తే దేవుడు, అది వినేవాడికి అర్థం కాదు, ఇంకా చెప్పాలంటే మాట్లాడేవాడికి కూడా అర్థం కాదు. దీని దగ్గర కొంతమంది జుట్టు బీక్కుంటున్నారు. అపోస్తల కార్యం 2లో మాట్లాడిన భాషలు అందరికి అర్థమవుతున్నాయిగా, ఇప్పుడు మాట్లాడే భాషలు ఎవడికి అర్థం కావట్లా ఏంటి అని. అపోస్తల కార్యం 2లో మాట్లాడింది మానవ భాషలు. తర్వాత వరములలో ఒక వరముగా అనుగ్రహించబడినటువంటి భాషల వరం దేవదూతల భాష. ఈ 2 రకాల భాషలు ఉన్నాయని కొరింథీలోకి రాసిన 1 పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం నుంచి చదివితే పౌలు భక్తుడు చెప్పాడు, మనుష్య భాషలతోనైనను దేవదూతల భాషలతోనైనను నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగాడు కంచును గణగణలాడు తాళమునై ఉందును అంటాడు. అక్కడ స్పష్టంగా చెప్పాడు, మనుషుల భాషలు ఉన్నాయి, దేవదూతల భాషలు కూడా ఉన్నాయి. నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. నిద్రపోయే వాళ్ళని చెప్పమన్నా, మీరు కళ్ళు తెరిచి చూస్తారు, మీరు చెబుతారే. ఇప్పుడు మెల్లగొతున్న వాళ్ళు చెప్పండి.
కొన్ని భాషలు అర్థమవుతాయి, కొన్ని భాషలు అర్థం కానంత మాత్రం ఎగతాళి చేయకూడదు. ఒకవేళ అవతలవాడు పలికేది నిజంగా దేవుని పరిశుద్ధాత్మ పలికించే భాష అయితే ఎగతాళి చేసినవాడి ముఖం పళ్ళు రాలిపోతాయి అన్నమాట. ఎందుకంటే తొందరపడి దైవ భాషను ఎగతాళి చేసిన వాడు ఆత్మకు విరోధంగా పాపం చేసినవాడు అవుతాడు. నీకు అర్థమైతే అర్థం చేసుకో, అర్థం కాకపోతే స్తోత్రం ప్రభువా అని ప్రార్థన చేసి వదిలేసే, అంతవరకే. కానీ ఎగతాళి మాత్రం, హేళన మాత్రం, వ్యంగ్యపు మాటలు మాత్రం మాట్లాడకూడదు. వాక్ శక్తి ఇచ్చాడు. పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడు శక్తి విడుదలవుతుంది. ఆ శక్తి మనం నిలకడగా నిలవటానికి ఉపయోగపడుతుంది. మనలో భక్తి పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అంతేకాదు మనలో వరములు పనిచేయడానికి కూడా పరిశుద్ధాత్మ శక్తి ఉపయోగపడిద్ది. ఇది చాలా కీలకమైన విషయం. మీరు గుర్తుపెట్టుకొని ప్రార్థించి దేవుని ఆత్మను పొందుకుంటే ధన్యులు. మీరు నిలకడగా ఉంటారు, ఇతరులను కూడా బలపరచగలుగుతారు, ఇతరులను కూడా నిలబెట్టగలుగుతారు. దానికోసం అపోస్తలులు చేసిన పని మనం చేయాలి. ప్రత్యేకంగా కొంత సమయం ప్రతిష్ఠించుకొని ప్రార్థనలో గడపాలి, దేవుణ్ణి వేడుకోవాలి. ఈ మాట ఒకసారి కాదు, 2 సార్లు యేసు ప్రభువే స్పష్టంగా ఆయనే మాట్లాడాడు. మత్తయి 7:7, లూకా 11:13, లూకా 11:13. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. అడుగువారికి అనుగ్రహించును అంటే అడగని వాళ్ళకి పెద్దగా చెప్పాలి. నోరు తెరిచి చెప్పండి, నీరసం వస్తుంది. అడుగువారికి అనుగ్రహించును అంటే అడగని వాళ్ళకి మీరు చెప్పండి. అడిగిన వాళ్ళకి ఇస్తాడంటే అడగని వాళ్ళకి పెద్దగా. అది గుర్తుపెట్టుకోవాలి. అసలు ఈ పాయింటే వదిలేశారు చాలా మంది భక్తులైతే. ఈ పాయింట్ని హైలైట్ చేసి సాంగ్స్ కూడా రాశారు. పరిశుద్ధాత్మను గోరుము జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మను గోరుము జీవమాయేసు ప్రభుని పేరు. జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. నరులందరి మీద నాయాత్మను తూనని పరలోకపు తండ్రి పలికే వేదము నందు. పరిశుద్ధాత్మను గోరుము జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. దేవునికి మహిమ. ఏమడగమంటున్నాడు? కొంతమంది అంటారు బాప్తీసం పొందినప్పుడే పరిశుద్ధాత్మ వచ్చేసాడుగా, మళ్ళీ ఇంకా పరిశుద్ధాత్మను పొందేదేంది? మళ్ళా పరిశుద్ధాత్మను పొందేదేంది? పేతురు భక్తుడు ఏం చెప్పాడు? అపోస్తల కార్యం 2:38 మీలో ప్రతివాడును మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరము మీకు అనుగ్రహింపబడును అన్నాడు కదా. అంతే, బాప్తిస్మం పొందినప్పుడే వరం వచ్చేసింది. ఇంకేంటి మళ్ళీ స్పెషల్గా ప్రార్థన చేసి పొందమంటున్నానంటే? అయ్యా, పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందినప్పుడు వ్యక్తిగా మనలోనికి ప్రవేశించటం అనేది ఉంది. అలాగే పరిశుద్ధాత్మ శక్తి ఎప్పటికప్పుడు మన మీదకి పంపబడేది కూడా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అసలు ఒక వ్యక్తి మారు మనసు పొంది బాప్తిస్మం పొందడం దాకా వచ్చాడంటేనే పరిశుద్ధాత్మ నడిపింపులో ఉంటేనే గాని ఆడదాకా రాడంట. నిజమే మరి. అది దురాత్మ నడిపించిద్దా బాప్తిస్మానికి? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏ దురాత్మ అయినా మనిషిని బార్ షాపుకు నడిపించిద్దా, బాప్తిస్మాన్ని నడిపించిద్దా? మరి బార్ షాపుకు పోకుండా వాడు బాప్తిస్మానికి వచ్చాడంటే ఏ ఆత్మ చేత నడిపించబడ్డాడు? దురాత్మ వదిలిపోయింది. ఈరోజు మీరు అందరు ఇక్కడికి నడిపించబడ్డారు, ఇక్కడికి వచ్చారు. మీరు
వాస్తవంగా ఈరోజు ఎగ్గొడదాం అనుకున్నారు మీలో చాలా మంది. పోయిన వారం అంతా ప్రార్థనలు అయినాయి కదా, ఈ ఒక్క ఆదివారం ఎగ్గొడదాంలే, కుదరట్లేదులే, ఈసారి వారం పోదాం అనుకున్నారు మీలో కొంతమంది. అబద్ధాలు ఆడకుండా నిజమే అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అది కదిలించండి చేతులు. ఇంతమంది ఈరోజు జంప్ అవుదాం అనుకున్నారు. మరి ఎలాగొచ్చారు? మీరు అనుకున్న ఆలోచనలన్నీ తారుమారు అయిపోయినాయి. పరిశుద్ధాత్మ బలవంతో పెట్టాడు. నోరు మూసుకు అది లేదు ఇది లేదు, పా చర్చికి బా, ఆదివారం ఎగ్గొట్టి ఆడ తిరుగుతావు పనికి మాలనాడా పా అని ఈడ్చుకొచ్చాడు, తీసుకొచ్చాడు, పడేశాడు. పరిశుద్ధాత్మ నడిపింపు పొందావు కాబట్టి ఎడదాకా వచ్చావు, లేకపోతే సర్దుకునేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాప్తిస్మం దాకా ఒకడు నడిచాడు అంటేనే అతడు పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నాడు. బాప్తిస్మం దాకా నువ్వు వచ్చావు, లోబడ్డావు అంటే ఆయనకు విధేయత చూపావు. దేవుడా నువ్వు చెప్పినట్టు నడుచుకుంటానికి ఇష్టపడుతున్నాను, ఇదిగో నువ్వు రమ్మన్నావు కదా, నీళ్ళ దగ్గరకు వచ్చాను అన్నప్పుడు విధేయత. రైట్. ఇప్పుడు ఏం చేస్తాడు మరి? డైరెక్ట్గా ఇంట్లోకి రాడు, మన ఒంట్లోకి. నేను చెప్పినట్టు వింటున్నావుగా? వింటాను ప్రభా, వింటాను కూడా. సరే పా, ముందు నీకు శుద్ధీకరణ జరగాలిపా, ముందు నిన్ను గడగాలిపా, పుట్టింది మొదలుకొని ఇప్పుడు దాకా చేసిన కర్మలన్నీ వదిలిపెట్టాలిపా అని తీసుకెళ్ళి నీళ్ళ దగ్గర తీసుకొచ్చి బాప్తిస్మము ద్వారా శుద్ధీకరణ జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? అంటే ఏంటో తెలుసా? ఇంట్లోకి జాయిన్ అయ్యేటప్పుడు ఇల్లు కడుక్కున్నట్టు అనమాట. ఎంతమందికి అర్థమైందో ఏమో. ఇప్పుడు ఒక కొత్త ఇంట్లోకి జాయిన్ అవుతున్నాం అనుకో, ఎట్ట పడితే అట్ట ఉన్న ఇంట్లోకి అలాగ వచ్చేస్తామా? అన్నీ శుభ్రం చేసుకోవాలి. కొంతమంది అయితే బాత్రూమ్ 2 సార్లు క్లీన్ చేసుకుంటారు. ఆ ముందున్న వాళ్ళు ఎట్లా చేసిపోయారేమో దరిద్రులని. దేవునికి స్తోత్రం. అన్ని శుభ్రం చేసుకొని క్లీన్గా అన్ని జనులు అయితే పసుపు నీళ్ళు కూడా చల్లుకో. అది ఎందుకు భక్తి కార్యక్రమం కాదు. ఆ సిద్ధాంతం ఎందుకు పెట్టారంటే పసుపులో యాంటీబయాటిక్ ఉంటుంది. అది చల్లినప్పుడు ఏదన్నా లోపల తేడాలు ఉంటే మొత్తం తొలగిపోద్ది అన్నమాట, నిర్మూలం అయిపోయింది. శుభ్రంగా కడుక్కొని ఇంట్లో జాయిన్ అవుతాం. అలాగే దేవుడు కూడా ఒక వ్యక్తిలోనికి ప్రవేశించాలనుకున్నప్పుడు ముందు ఆ వ్యక్తి నీళ్ల దాకా రావడానికి ఇష్టపడ్డా లేదా అని గమనిస్తాడు. దేవుని మాటకు లోబడి నీళ్ల దాకా వచ్చాడు అనుకో, ఆ నీటిలో బాప్తిస్మం ఇచ్చి బాప్తిస్మం ద్వారా యేసు రక్తము చేత వాని పాపాలన్నీ కడిగి శుద్ధీకరించి ఆ తర్వాత ఆ వ్యక్తి లోనికి ప్రవేశిస్తాడు. మన లోనికి వస్తాడు ఆయన. లోనికి వచ్చిన శ్రీమంతుడు, లోనికి వచ్చినటువంటి పరిశుద్ధాత్ముడు ఇక మనతో రోజు ఫ్రెండ్షిప్ లో ఉంటాడు. ఎన్ని రోజుల వరకు ఉంటాడంటే మనం ఎత్తబడిన దాకా మనతో ఉంటాడు ఆయన. 2 విషయాలు చెప్తా. యాత్ర ముగించిన దాకా ఉంటాడు, లేదా ఎత్తబడ్డ దాకా మనతో ఉంటాడు. మనలోనే ఉంటాడు. నేను చెప్పలా? యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం చెప్పింది చూడు బైబిల్. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. అద్దుగో, మీలో ఉండును. అందరు నోరు తెరిచి పెద్దగా చెప్పండి. ఏమనుంది వాక్యంలో? ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఇప్పుడు మీలో 2 ఉంటారు. మానవాత్మ ఉన్నాడు, దైవాత్మ కూడా ఉన్నాడు. ఇప్పుడు ఆయన మీతో కూడా నివసించును. నీ దేహము అనే ఇల్లు, నీ దేహము అనే ఈ ఇంట్లో ఇప్పుడు 2 నివాసం, అంతకుముందు ఒకడే నివాసం. మన మానవాత్మ. ఏదన్నా మనం ఛాన్స్ ఇస్తే దురాత్మ. మన గతకాలపు జీవిత అనుభవంలో మారు మనసు పొంది బాప్తిస్మం పొంది దేవుని మాటకి విధేయత చూపిన తర్వాత ఆ దురాత్మ వెళ్ళిపోయింది. ఇప్పుడు దేవుని ఆత్మ వచ్చాడు లోపలికి. ఇప్పుడు మనం సింగిల్గా లేము, అది వాస్తవం.
మారు మనసు పొంది బాప్తిస్మం పొందినటువంటి మనుషులందరూ కూడా సింగిల్ పర్సన్ కాదు. వారిలో మరొక వ్యక్తి ఉన్నాడు, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. అర్థమైతే కొట్టు. అది ఆయన మీతో కూడా నివసించును అని మళ్ళీ అడ్రస్ చెబుతున్నాడు. మీతో కూడా నివసించును అంటే మీ ఇంట్లోనా మీ ఒంట్లోనా అంటే అడ్రస్ చెబుతున్నాడు. మీలో ఉంటాడు అనేది స్పష్టత ఇస్తున్నాడు. బాగా వినండి. ఇక ఆయనలో మనం, మనలో ఆయన. ఇప్పుడు పండి. నాలో నీవు నీలో నేను ఉండాలని ఇప్పుడు మారాల పాట. ఉన్నామని అది ఉన్నాడా మనలో? బాప్తిసం పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి. మీ అందరి దేహము అనే ఇంట్లోనికి దేవుని ఆత్మ మీరు బాప్తిస్మం పొందినప్పుడే ప్రవేశించాడు. మీలో మళ్ళా కొంతమందికి డౌట్, అన్నా పరిశుద్ధాత్ముడు ఒక్కడే కదా, ఎంతమందిలో ఎట్టుంటాడన్నా? ఇట్లాంటి డౌట్లు వస్తుంటాయి. రావాలి, తప్పులేదు, న్యాయమైన డౌట్లు. ఇట్లాంటి రావచ్చు, లేక మరి పనికిమాల డౌట్లు వేయవాకండి. అంటే కోడిగుడ్డు మీద ఈగలు బీకినట్టుగా కొంతమంది డౌట్లు వేస్తుంటారు. అట్లా కాదులే కానీ ఇట్లాంటి రావచ్చు. పరిశుద్ధాత్ముడు ఒక్కడే ఇంతమందిలో ఎలా ఉండగలుగుతాడు అంటే పరిశుద్ధాత్మకు ఆ దేవునికి ఆ సౌకర్యం ఉంది. దేవుడు ఒక్కడే, కానీ ఎంతమంది వ్యక్తులను నిర్మించాడో అంతమంది కొరకు ఎవరికి వాళ్ళకే సపరేట్గా ఆయన ఉండగలడు. అది ఆయనకున్న సౌకర్యం. అది ఎలాగో చెప్తా. ఇప్పుడు మీ అందరిలో శ్వాస ఉందా? ఎంతమందికి ప్రాణం ఉంది? చేతులు ఎత్తండి. అంటే బతికున్న వాళ్ళు, శ్వాస తీసుకుంటున్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. గాలి ఒకటే, అది బయట ఉంది, నీ లోపల కూడా ఉంది. ఒకటే గాలి ఈ ప్రకృతిలో ఉన్నట్టు ప్రపంచమంతటా పరిశుద్ధాత్ముడు ఉండగలడు. అదే గాలి వ్యక్తిగతంగా నీలో ఉన్నట్టు మళ్ళా పర్సనల్గా మళ్ళా నీతో ఉండగలడు. ఎందుకంటే ఆయన గాలితో కూడా పోల్చబడ్డాడు. బలముగా వీచే గాలి వాలే మా హృదయాలలోకి రండి దేవా. బలముగా వీచే గాలి వాలే మా హృదయాలలోకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి రండి త్వరగా రండి, రండి రండి మాలో రండి, రండి రండి త్వరగా రండి, రండి రండి మాలో రండి. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, బాగా వినాలి. పరిశుద్ధాత్ముడు ఈ గాలి ప్రపంచమంతటా ఆవరించి ఉన్నట్లు ప్రపంచమంతటా ఉండగలడు సర్వాంతర్యామి తత్వంతో. అలానే ఈ గాలి నీ ఒంట్లో సింగిల్గా నీకు మాత్రమే ఉన్నట్టు మళ్ళా దేవుడు నీకు మాత్రమే దేవుడుగా ఉండగలడు. ఆ సౌకర్యం ఆయనకు. ఇక ఎనీ టైం నీతోనే ఉంటాడు ఆయన. మళ్ళీ పక్కింటాం పిలుస్తుంది, జస్ట్ ఒక 5 నిమిషాలు ఇల్లు వస్తానని పాడు. అసలు ఆ డౌటే వద్దు నీకు. పొద్దస్తమానం నీతో ఉంటే బోరు కొడుతుంది నాకు, నేను ఇంకొక ఆమె దగ్గర ఉండి వస్తాను, లేకపోతే ఇంకొక ఆయన దగ్గర ఉండి వస్తానని పాడు. ఎవరు పరిశుద్ధాత్ముడు వాళ్ళకే. అందుకే దావీదు అన్నాడు, దేవా నా దేవుడవు నీవన్నాడు. ఏమయ్యా, ఆయన నీ దేవుడైతే మరి మా గతి ఏంది? నీ సొంతం అన్నట్టు మాట్లాడుతున్నావు. ఈ కర్చీప్ నాది అంటే అర్థమైంది, మీది ఎవరిది కాదు అని.
దేవా నువ్వు నా దేవుడు అంటే మరి మా సంగతి ఏంది? నువ్వు కూడా పోయి కూర్చొని దేవా నువ్వు దావీదు నా దేవుడవు నువ్వు అన్నావు అనుకో, దేవుడు అంటాడు అవును నీకు దేవుడిని అంట. దావీదు అంటే దేవా నువ్వు నా దేవుడు అంటే అవును నీకు దేవుడిని, నీ దేవుడిని అంట. అట్లా మన అందరం ఎంతమంది ఉన్నామో అంతమందికి దేవుడు ఎవరికి వాళ్ళకి స్పెషల్గా ప్రత్యేకంగా అందుబాటులో ఉన్నాడు, నివాసం ఉన్నాడు. ఆయన అధ్యాయము 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూడు. నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహింపబడి నీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. గానుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. చూడండి, మీ దేహము అని విడగొట్టాడు సింగిల్ గా. దేహము నీ దేహమే, నీ దేహమే, నా దేహమే. ఇప్పుడు చెప్పండి, ఎవరికి వాళ్ళకి సపరేట్గా శరీరం ఉంది అంటే ఎవరి ఇల్లు వాళ్ళదే అన్నట్టు ఎవరి శరీరం వాళ్ళదే. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండునంటే ఆయన మనతో కూడా నివసిస్తాడు, మనలో నివసిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడొచ్చాడు మన ఇంటికి? ఎప్పుడొచ్చాడండి ఆ పెద్ద మనిషి మన ఇంటికి? ఎప్పుడైతే మొదటి మాటకు విధేయత చూపి లోబట్టం మొదలు పెట్టామో, ఆ లోబడుటను చూచి నీళ్ళ దగ్గర బాప్తిస్మం ముందు కడిగేసుకో, వస్తా, నీతోనే ఉంటా. అట్లయితే రా ప్రభా, రాయ్యా, తప్పకుండా కడిగేసుకుంటా ప్రభా, శుద్ధీకరణ పొందుతా ప్రభా. వచ్చి పొందావు. పొందిన నాడు నీలోనికి ప్రవేశించి నీ ఇంట్లో దేహము అనే నీ ఒంట్లో కూర్చున్నాడు ఆయన. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా, నమ్మినా నమ్మకపోయినా నువ్వు మాత్రం నమ్మాలి ఇది. ఓకే, నన్ను వెంబడించే వారందరూ ఇది విశ్వసించండి, ఎందుకంటే ఇది వాక్యం చూపించి నేను మాట్లాడా. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఉంది. ఇప్పుడు దేవుడు మనలోకి వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు మనము ఆయన మనం ఇక కలిసి ప్రతిరోజు జీవితాన్ని గడపాలి. ఇది ఎలాంటిదంటే సమృద్ధి కలిగినటువంటి ఒక అతిథి మన ఇంట్లోకి వచ్చి మనతోనే ఉండటం మొదలు పెట్టాడు. ఆయన దగ్గర సమృద్ధి, ఏది కావాలంటే అది ఉంది ఆయన దగ్గర. అలాంటి వ్యక్తి ఇప్పుడు రెగ్యులర్గా మనతోనే కాపురం ఉండటానికి వచ్చాడు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? రైట్. విషయం ఏంటంటే మనంతా అధోగతి బతుకు. అధోగతి బతుకు అంటే కనీసం తినేదానికి, వండుకునేదానికి రైస్ కూడా లేవు. కానీ మన ఇంట్లో ఉండటానికి, స్థిరంగా ఉండటానికి వచ్చినటువంటి ఆ అతిథి ఎవరో తెలుసా? శ్రీమంతుడు. ఫుల్ సౌండ్. ఆయన నువ్వు ఏదడిగినా ఇవ్వడానికి సమర్థుడు. అలాంటి వ్యక్తి వచ్చి ఇప్పుడు నీ దగ్గర, మీ ఇంట్లో కూర్చున్నాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? నీకు రైస్ లేవు, అడగాలి. నీకు గ్యాస్ బండిల్ లేదు, పైసలు కావాలి, అడగాలి. నీకు వస్తువులు కావాలి, అడగాలి. కావలసిన డబ్బు ఆయన దగ్గర ఉంది. ఆయన వచ్చి వంటగదిలో చూసి రైస్ అయిపోయినట్టు ఉన్నాయిగా, ఇదిగో డబ్బులు అన్నాడు. మర్యాదస్తుడు ఎవరు ఆ పని చేయరు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు శాలేమన్నా మా ఇంటికి రా అన్నా అని మీరు నన్ను ఇంట్లోకి ఆహ్వానించారు, వచ్చి మీ ఇంట్లో కూర్చున్నా. డైరెక్ట్ కిచెన్లోకి వస్తానా? ఏముంటున్నారు అనుకుంటూ వస్తానా? నేను అడిగి కిచెన్లోకి వస్తానా? నేనేమన్నా మర్యాద పద్ధతి? అది పద్ధతి కాదు కదా. ఎక్కడ కూర్చోబెట్టాను, ఏ స్థానం ఇచ్చారో. ఒకవేళ నేను అట్లా కాకుండా ఇల్లంతా తిరుగుతున్నాను అనుకో, మనసులో ఏముంటారు తెలుసా? శాలేమనేది ఉన్న మనసు అటు ఉండడు, మొత్తం తిరుగుతాడేంది అసలు. అదేం మర్యాద? కుర్చీ వేసామంటే అర్థం ఏంటి? ఇక్కడే కూర్చో, ఇంకెటు తిరగొద్దని అర్థం. దేవునికి స్తోత్రం. మనం కుర్చీ వేయటం వెనక 2 అర్థాలు ఉంటాయి. ఒకటి ఆతిథ్యం, మర్యాద, నిలబడితే కాళ్ళు నొప్పులు పడితే కనుక కూర్చో అని. రెండోది, మా ఇల్లు రకరకాలుగా ఉంటుంది కాబట్టి నువ్వు ఇటు పడితే అటు వెళ్ళదు, దడుచుకుంటావు. దేవునికి స్తోత్రం. మా సామాన్లు మీరు చూశారంటే దడుచుకుంటారు కాబట్టి వేసిన దగ్గర కూర్చోండి.
మర్యాదస్తుడు ఎవరు కూడా ఇల్లు మొత్తం పర్యవేక్షించడు. ఎక్కడ కూర్చోబెట్టారు అక్కడ కూర్చుంటాడు. ఏ స్థానం ఇచ్చారు ఆ స్థానం. పర్మిషన్ ఇచ్చారనుకో వస్తాడు. రెండనయ్య, కొంతమంది ఏం చేస్తారు, రెండనయ్య మా కిచెన్ చూడండి, మా ఆ రూమ్ చూడండి, ఈ రూమ్ చూడండి, బాత్రూంలో కూడా పోయిరా అన్నయ్య, అన్ని పర్లేదులేమ్మా ఒట్టితే చూసిరా అన్నయ్య జస్ట్ అంటే వాళ్ళ ఆశ ఏం తెలుసా, ఆ రూపేణ ఆయన బాత్రూంలోకి వెళ్ళి వస్తే అక్కడ కూడా అడుగు పెడితే మనకు అక్కడే ఉన్న దోషాలు ఉంటే పోతాయి. ఎట్లనన్నా నన్ను ఇల్లు మొత్తం తిప్పాలని అండి. అన్యులు గృహప్రవేశం చేసేటప్పుడు ఆవును తిప్పుతారు ఇంటి మొత్తం. పాష గారు దొరికితే మన వాళ్ళకి అదనమాట. వాళ్ళేమో ఆవు, ఈయనేమో అది గది 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 గది, ఆ గది చూడు, ఈ గది చూడు, అటుపోయి చూడు, బాత్రూడు. పర్మిషన్ ఇస్తే, ఆహ్వానిస్తే తప్పదు, వెళ్ళాల్సిందే. పరిశుద్ధాత్ముడు ఒక గౌరవనీయమైన వ్యక్తి, మర్యాదస్తుడు. ఆయనకు నువ్వు ఏ స్థానం ఇస్తావో, ఎంతవరకు ఆయనకు అవకాశం ఇస్తావో ఆ మేరలోనే పనిచేస్తాడు ఆయన. అర్థమైందా? నువ్వు ఎంతవరకు ఆయన్ని కదిలిస్తావో అంతవరకే వర్క్ చేస్తాడు ఆయన. రెండు మాటలు, నేను నీకు దూరంగా లే, నీతోనే ఉన్నా కదా, మొదటిది. రెండవది, నన్ను అడగవచ్చు కదా. అందుకే ఏ పరిస్థితులు వచ్చినా నువ్వు ఒంటరివి కాదు అని గుర్తుపెట్టుకో. నువ్వు సింగిల్గా లేవు. కొంతమంది కూర్చొని ఒంటరిని అయిపోయానని పాటలు పాడుకుంటూ కూర్చుంటారు, దరిద్ర మొఖాలు వేసుకొని. మిమ్మల్ని కాదులే, అటు ఏడిచే వాళ్ళని చెప్తున్నాను నేను. ఏ కొంచెం అవకాశం దొరికిందా చాలు, నీకు పోయి ఏడవటానికి రెడీగా ఉంటారు, ఏడవటానికి రెడీగా ఉంటారు. ఏ కొంచెం సందు దొరికినా సరే తలుపులు వేసుకోవటం, కూర్చోవటం, మంచం మీద వండుకోవటం, లేకపోతే కూర్చోవటం. ఒంటరి జీవితం అయిపోయింది ప్రభు, ఒంటరి జీవితం అయిపోయింది. దేవుడు అంటాడు లోపలుండి, పనికి మాలిందన్న వాక్యం చదవు, వాక్యం చదవమని చెప్పేది అందుకే నేను. వాక్యం చదువు, వాక్యం చదువు. ఏముంది ప్రభా వాక్యంలో? ఏముందా? నేను నీలో ఉన్నాను, నువ్వు సింగిల్ కాదు, మనం డబల్ అన్న సంగతి అందులో ఉంది. చదువు. దేవునికి మహిమ కలుగును గాక. సందడైన స్నేహమైన ప్రాణమైన నీవే యేసయ్యా, సన్నిధైన సౌఖ్యమైన నాకు ఉన్నది నీవే కదయ్యా. నీలోనే నా బలం, నీలోనే నా ఫలం, నీలోనే నీవేగా నా జయం. నీలోనే నా బలం, నీలోనే నా ఫలం, నీలోనే నా వరం, నీవేగా నా జయం. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని నా హృదయాశయ్యా, ప్రియుడా యేసయ్యా. నా హృదయాశయ్యా, ప్రియుడా యేసయ్యా. నాలో నీవు, నీలో నేను హల్లెలూయా. దేవునికి మహిమ. ఇప్పుడు చెప్తా వినండి. పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు మనకు కావలసిన సమస్తము కూడా ఆయనను రిక్వెస్ట్ చేస్తే, దేవుని అడిగితే, తండ్రిని అడిగితే, యేసు నామములో కోరితే, మనలో ఉన్న పరిశుద్ధాత్మ సమస్తము మనకు అనుగ్రహిస్తాడు. ప్రభు నామంలో మనం అడగాలి తండ్రిని. అర్థమైందా? ప్రభు నామంలో తండ్రిని అడగాలి, ప్రభు నామంలో పరిశుద్ధాత్మను అడగాలి. ఇప్పుడు మనలో కూర్చున్నటువంటి పరిశుద్ధాత్ముడు అనే వ్యక్తి మనకు అవసరమైన శక్తిని ఎల్లా నింపుతా ఉంటాడు, అడిగినప్పుడు మాత్రమే. అడిగినప్పుడే.
ఇప్పుడు మీరు మీ ఇంట్లో నన్ను కలిగి ఉన్నారు అనుకోండి, ఏదన్నా అత్యవసర సలహా అవసరమైంది అడిగితే ఇస్తా, లేకపోతే మౌనంగా ఉంటా. ఎందుకంటే నాకు సిగ్గుంది కాబట్టి, పద్ధతి ఉంది కాబట్టి. అలా కాకుండా మీరు తర్జన పడుతుంటే నేను వచ్చి నేను చెప్పేదా అనను. మీరేదో అర్థం కాక కొలికొచ్చి అన్నను అడుగుదామని నా దగ్గరకు వచ్చి నన్ను అడిగితే దానికి ఇలా చేయండి అని చెప్పి నేను ఆలోచన చెప్తా. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రతి విషయమును గూర్చి మనం ఆశ్రయించాలి. అందరూ వినండి, ఇది దయచేసి ఎవరు మిస్ అవ్వద్దు. లైవ్లో ఉన్నోళ్ళు కూడా వినండి, తర్వాత వినేవాళ్ళు కూడా ధన్యులు. ఈ నూతన సంవత్సరం మొదటి ఆదివారం దేవుడు నా నుండి పలికిస్తున్నటువంటి ఈ సందేశము, దేవునికి ప్రార్థన చేసుకొని దేవుని అడిగి నీ వాక్కు పంపమని అడిగి మరి వచ్చి కూర్చున్నాయడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనేదో ఆలోచించుకొని ఏదో ఒకటి రెడీ చేసుకొని రాసుకొని రాలా. నువ్వేం పంపుతావో పంపు, ఈ శుభవేళ నీ బిడ్డలకి ఏం వాక్కు పంపుతావో పంపు, నీ వాక్యము చేత నింపమని చెప్పి వచ్చాను. దేవుడు పలికిస్తున్న మాటలు పలుకుతున్నా. ఆత్మ మనలో నివాసం ఉంటాడని లేఖనంలో మీకు చూపించా. అంతేకాదు తండ్రిని మనం అడగాలనే రిక్వెస్ట్ కూడా, మన రిక్వెస్ట్ చేయాలనే సంగతిని కూడా నేను మీకు చూపించా. అడిగినప్పుడు తండ్రి ఏం చేస్తాడట? తన పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. మన మీదికి దేవుడు పంపే శక్తి కూడా పరిశుద్ధాత్మ అనే రాయబడింది బైబిల్లో. అది తేడా. పరిశుద్ధాత్మ అనే వ్యక్తి వచ్చి మనలో కూర్చున్నాడు కదా. ఇప్పుడు మనం తండ్రిని అడిగినప్పుడు మనలో ఉన్న ఈ వ్యక్తే సమస్తమును మనకు నెరవేరుస్తాడు. అయితే ప్రతిదీ కూడా మనం అర్జీ పెట్టుకోవాలి. ఉన్నాళ్లే బాప్తీసం పొందినప్పుడు వచ్చాడుగా ఆయనే చూసుకుంటాడంటే కుదరదు. ఆయనే చూసుకుంటాడని నేను బజార్లో మిడి తిరుగుతా అంటే కుదరదు. ఆయనే చూసుకుంటాడని నేను ప్రార్థన చేయాలంటే కుదరదు. ఆయనే చూసుకుంటా అంటే ఆ లోపల ఉన్న ఆయన చెబుతుంటాడు. లోపల ఉన్నాడే పాపం, ఆయన చాలా గొప్పోడు. ప్రార్థన చేయరా రబ్బాయి, లేరా ప్రార్థన చేయరా? నేను చేసేది ఏముంది, లోపల ఉన్నావుగా, లోపల ఉన్నాడు ఆయన చూసుకోరే, నేనేరా చెబుతుంది. అరవగాక లోపల ఉన్నాళ్ళు ఆయన చూసుకుంటారే, నేనే చెబుతుంది. అమ్మా ప్రార్థన చేయరా తల్లి, ఎందుకురా మల్లగులాలు పడతావు, వెళ్ళరా మోకాళ్ళు లేరా, తండ్రిని అడుగురా, పర్మిషన్ దొరికిద్ది, కార్యాలు జరుగుతాయి, నేను చేస్తాను, అక్కడ నువ్వు అర్జీ పెట్టుకో. ప్రార్థన చేయమని రేపేది ఆయనే, పరిశుద్ధాత్మే. చాలా మంది దాన్ని గొంతు నొక్కి ఆ ప్రార్థన చేయాలన్న ప్రేరణ గొంతు నొక్కుతారు. ఆ ప్రేరణ పుట్టించేది ఆయన. అర్థమైందా? మనలో ఉండి ఆ ప్రేరణ పుట్టించేది ఆయన. పొద్దున్నే ప్రార్థన చేసుకుని వాక్యం చదవకుండా అడవడికి వెళ్ళావు అనుకో, దినమంతా మాట్లాడుతూనే ఉంటాడు లోపలుండి. ఇవాళ వాక్యం చదవాలా, ఈరోజు వాక్యం చదవాలా. వాక్యం చదవకపోతే ఎట్లా? నువ్వు ఎట్లా బలంగా ఉంటావు? ఎలా హెచ్చరిక పొందుతావు? నువ్వు వాక్యం చదివి ఆ వాక్యాలను హృదయంలో తీసుకుంటే అత్యవసరమైనప్పుడు ఆ వాక్యాలు చూపించి నేను నిన్ను కంట్రోల్ చేయగలుగుతా. నువ్వు సరుకును సమకూర్చుకోవట్లా, నిర్లక్ష్యంగా తిరుగుతున్నావు. నువ్వు వాక్యం వింటలా, సినిమా పాటలు వింటున్నావు, నిద్రమోహోడా. నిద్రమోహోడా, నువ్వు వాక్యం చదవట్లా, సినిమా పాటలు వింటున్నావు, సినిమా స్టోరీలు చూస్తున్నావు, చెత్తతో నింపుకుంటున్నావు. సాతాను కుట్ర జరుగుతుంది నీ మీద. ఎక్కడెక్కడ చెత్తతో నింపుకుంటున్నావు, ఎక్కడెక్కడ లోకంతో నింపుకుంటున్నావు. నీ హృదయంలో నా వాక్యమునకు స్థలము లేదు, దెబ్బతింటావు. ఆ చెత్త పక్కన పడేయ్, నా వాక్కుతో నింపు అని లోపల మాట్లాడుతుంటాడు. అదే మాసినామణి గారు పాటలో రాశాడు, లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు సవరించు, లోనున్న ఈవులలో లోటైన నా బ్రతుకు లోపించని అర్పణగా
పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తాడమ్మా లోపల. ఒక్కోసారి నువ్వు ఏదన్నా ప్రయాణానికి వెళ్ళబోతే ఈరోజు వెళ్ళవాకు ఇటు వెళ్ళు అంటాడు. లోపల ఉండి మాట్లాడతాడు ఆయన. ఆ ప్రేరణ గుర్తుపట్టిన వాళ్ళు ధన్యులు. లోపలుండి మనతో మాట్లాడుతున్న ఆత్మస్వరము విని అడుగులు వేయటం సాధన చేసిన వాళ్ళు ధన్యులు. చాలా వాటిలో తప్పించుకుంటారు. అడగండి, శక్తిని ఇవ్వని అడగండి అంటాడు లోపలుండి. ఇప్పుడు ఆశ్చర్యం చెప్పనా, మీరు లోపలుండి చెవితి ఎంటలేదని ఇప్పుడు బయటకు వచ్చి నాలోకి వచ్చి మీతో మాట్లాడుతున్నాడు. అరే లోపలుండి మాట్లాడితే మీకు అర్థం కావట్లేదు, కనీసం ఇప్పుడు వీళ్ళలోంచి మాట్లాడతాను, ఇప్పుడన్నా అర్థం అవుద్దా మీకు? నేను చెప్పింది చేయండి అర్రా నాయన అంటాడు ఆయన. సమస్త సమస్యలకు పరిష్కారం నీవు పొందుతావు నీవు దేవుని ఆశ్రయించిన ఎడల. ఆయన అడుగు. ఏమడగాలి? పరిశుద్ధాత్మ నిమ్మనడుగు, శక్తి నిమ్మనడుగు, బలం ఇమ్మనడుగు, జీవం ఇమ్మనడుగు, ఫలం ఇమ్మనడుగు, ఆత్మ నడిపింపనిమ్మనడుగు. నువ్వు అడుగు, నేను చూసుకుంటా. నువ్వు అర్జీ పెట్ట ఆయనకి, నేను చూసుకుంటా. డైలీ మన లోపల పరిశుద్ధాత్మ ఉండి మనల్ని ప్రేరేపించేది ఇది. నువ్వు పెట్టుకో, నువ్వు అర్జీలు పెట్టుకుని నేను నెరవేరుస్తావు. కేంద్రానికి రాయి నువ్వు, తర్వాత అన్ని నేను డీల్ చేస్తావు. ఏ సున్నామలో రాయ్, రిక్వెస్ట్ రాయ్ అని మనకు చెప్పేది ఎవరు? ఎందుకంటే ఆయన ఉన్నాడుగా, ఆయనే చేయొచ్చుగా. ఇంకా మళ్ళీ మనం చెప్పేది ఏంది, అడిగేది ఏంది? ఆ ఛాన్స్ ఇలా అడగాల్సిందే. ఎన్ని మాటలు ఎన్ని చోట్ల రాసుందో. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. పరిశుద్ధాత్మ మన మీదికి రావటం అనేది రెండవ ఘట్టం. ఇక మనం ఈ లోపలున్న పరిశుద్ధాత్ముడి ఇచ్చిన ప్రేరణతో మనం అడుగుతుంటే మనకు కావలసినటువంటి ప్రతి శక్తి కూడా తండ్రి పంపుతా ఉంటాడు మన మీదికి. ఇప్పుడు ఒక మాట చెప్పండి, వరము పరిశుద్ధాత్ముడు ఇచ్చేదా, తండ్రి ఇచ్చేదా? వరం పరిశుద్ధాత్ముడు ఇచ్చేదా, తండ్రి ఇచ్చేదా? తండ్రి ఇచ్చేది అన్నోళ్ళు చేతులు ఎత్తండి, దించండి. లేదు, వరములు ఆత్మవరములు కదా, ఆత్మకృపా వరములను ఉన్నాయి కదా, అది పరిశుద్ధాత్ముడు ఇచ్చేది అన్నోళ్ళు చేయెత్తండి. అసలు ఈ రెండు మాకు తెలియవు, నువ్వు ముగిస్తే మేము పోతాం అన్నోళ్ళు చేతులు ఎత్తండి. మరి లేకపోతే ముందు దానికి చేయత్తరు, రెండో దానికి చేయత్తరు. ఏం మనుషులు మీరు అసలు? అంటే మాకేం తెలియదు, ఎట్నో జావానే? అర్థం కావట్లేదా నేను చెప్పేది? వరము పరిశుద్ధాత్ముడు ఇచ్చేదా, తండ్రి ఇచ్చేదా? మీకు చూపిస్తా. తండ్రి ఇచ్చేదన్నోళ్ళు చేతులు ఎత్తండి. తండ్రి ఇచ్చేదన్నోళ్ళు, తండ్రి ఇచ్చేదన్నోళ్ళు. తండ్రి ఇచ్చేది కదా కదా సరే. ఇప్పుడు 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం చూద్దాం. చూడండి అసలు అక్కడ ఏముందో. 12:4 చదువు. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ యొక్కడే, మరియు కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే. ఆ ఆత్మే ఈ నానా విధములైన కృపావరాలను అనుగ్రహించేది. చదువు. మరియు పరిచర్లు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే, నానా విధమైన కార్యములు కలవు కాని. బాగా వినాలి, ఇది కీలకమైన విషయం, ఎవ్వరు మిస్ అవ్వద్దు. చదువు. అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే, అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును. ఎవరి మూలంగా? ఇప్పుడు చెప్పండి, వరం ఎవరి నుంచి వచ్చింది?
అక్కడ రాసుందిగా. ఇంకా నన్ను అడిగేది ఏంది? ఆత్మ మూలముగా. ఇందాక చెప్పాను, ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది వాళ్ళు అన్య భాషలతో మాట్లాడుతూ దేవుణ్ణి మయంపరిచారని ఉంది. అలా అన్య భాషలతో మాట్లాడి అంటే తమకు తెలియని, ఇప్పుడు సడన్గా నువ్వు మలయాళం మాట్లాడావు అనుకో, చుట్టుపక్కల వాళ్ళు బిత్తరపోతారు. కానీ మలయాళం తెలిసిన వ్యక్తి నీ పక్కన ఉన్నాడు అనుకో, ఇంకా ఆశ్చర్యపోతాడు, నా భాష నీకెట్ట తెలుసని. కానీ అలాంటిది వాళ్ళు 14-15 రకాల భాషలు మాట్లాడారు. ఆ పవర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆత్మ వారికి ఇచ్చాడని ఉంది. ఆ వరం ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు. బాగా వినండి, పరిశుద్ధాత్ముడే ఇచ్చాడు. చెప్పండి, అందరు చెప్పండి, ఎవరు ఇచ్చారు? వరాలన్నీ కూడా ఎవరిస్తారు? వరాలన్నీ ఎవరిస్తారు? ఇప్పుడు యాకోబు పత్రిక తీయండి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనం చదువు. శ్రేష్టమైన ప్రతి ఇవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, ఇందాకేమన్నారు అంటే అన్నయ్య అక్కడ అది కూడా రాస్తుంది కదా. అక్కడేమో పరిశుద్ధాత్మ అనుగ్రహిస్తాడని ఉంది, ఇక్కడేమో ప్రతి వరమును, ఏమండి, ప్రతి ఈవియు, శ్రేష్టమైన ప్రతి ఈవియు, ఆత్మ సంబంధమైన ప్రతి వరం పరసంబంధమైనదై జ్యోతిర్మయుడుగు తండ్రి యొద్ద నుండి వచ్చును అని ఉంది. గట్టిగా. ఇప్పుడు తండ్రి దగ్గర నుంచి వస్తుందా, పరిశుద్ధాత్మ దగ్గర నుంచి వస్తుందా? తండ్రి దగ్గర నుంచేనా? మరి అట్లయితే పరిశుద్ధాత్ముడు అనుగ్రహిస్తున్నాడు అని ఉంది. ఆత్మ మూలముగా బుద్ధివాక్యము, ఆత్మను అనుసరించి ఏ జ్ఞానవాక్యము, ఆ ఆత్మ వలననే విశ్వాసము, ఆ ఆత్మ వలననే స్వస్థపరచు వరములనని ఉంది కదా. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మన మోకాళ్ళుని యేసునామములో తండ్రికి మన మనవులు సమర్పిస్తే ఆయన పరిశుద్ధాత్మను కదిలిస్తాడు. అర్థమైందా? అర్థమైందా? ఆయన పరిశుద్ధాత్మకు అవకాశం ఇస్తాడు. మనకన్నీ లభించినట్లు ఆయన పరిశుద్ధాత్మతో మాట్లాడతాడు. పర్మిషన్ గ్రాంటెడ్ అంటాడు. ఇచ్చేసాను పో. యేసునామములో తండ్రికి మన మనవులు. అందుకే పరిశుద్ధాత్మ ప్రేరేపించేది, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. తండ్రికి చేసేది ఏంది? నువ్వు చేయొచ్చుగా. ఒరే నాయన, యేసునామములో తండ్రిని అడగాలి. తండ్రే సమస్తము దయచేయువాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎక్కడికి అర్జీ పెట్టాలి? సమాధానం ఎక్కడి నుంచి రావాలి? పరిశుద్ధాత్మ, మనలో ఉన్న పరిశుద్ధాత్మ మనకు అన్ని విషయాల్లో సహాయం చేయాలంటే మనం ప్రతి దానికి అక్కడ పర్మిషన్ తీసుకోవాలి. అప్పుడు ఇక మనలోనే ఉన్న దేవుని ఆత్మ తన కార్యాన్ని మొదలు పెడతాడు. అలాగే పరసంబంధమైనటువంటి ప్రతి వరము, ఇవి అన్నీ కూడా తండ్రి అయిన దేవుడు అనుమతించి మన మీదికి పంపుతాడు. ఇప్పుడు అపోస్తలుల్లో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేడా? ఫైనల్కి వస్తున్నా. ఇది చెప్పండి, యేసు ప్రభు అపోస్తలులతో చెప్పాడు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చుట ద్వారా మీరు శక్తి నొందెదరు అన్నాడు. ఈ మాట ప్రభు చెప్పినప్పుడు వారు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారా, కలిగి లేరా? కలిగి లేకపోతే అసలు యేసు ప్రభుని ఎట్ట తెలుసుకుంటారు? యేసు ప్రభులు ఎట్ట నిలవగలుగుతారు? అసలు బాప్తీసం దాకా ఎట్టబోతారు? ఇవన్నీ అపోస్తలులు చేశారంటే ఆల్రెడీ పరిశుద్ధాత్మ వారిలో క్రియ జరిగించాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ ప్రేరణ లేకుండా, పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా ఎవరు కూడా యేసు ప్రభుని అంగీకరించడం సాధ్యం కాదు. అయితే పెంతెకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మ అనుగ్రహించేటువంటి శక్తి
పరిశుద్ధాత్మ అనుగ్రహించేటువంటి శక్తితో వాళ్ళందరూ నింపబడ్డారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ప్రభావంతో నింపబడ్డారు. పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నారు కనుకనే యేసుతో ఉన్నారు. పరిశుద్ధాత్మ ప్రభావంతో నింపబడ్డారు. ఆ వేళ అగ్ని నాలుకలుగా విభాగింపబడి వారిలో ఒక్కొక్కరి మీద ఆయన వ్రాలగా వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది నానా భాషలతో మాట్లాడే దేవుణ్ణి మహిమపరిచారు. ఇక అప్పుడు దేవుని శక్తి భూమి మీదికి దిగి రావటం స్టార్ట్ అయింది. ఇకేది ఇక మళ్ళా భక్తులు వెళ్ళిపోయినప్పుడు వెళ్ళిపోవటం కాదు, ఇక భక్తుల మీద నుంచి భక్తుల మీదికి దేవుని ఆత్మ పర్మనెంట్ గా భూమి మీద ఉండి మనతో ఉండి యేసునందలి విశ్వాసం ఉంచిన వారందరిలో ఉండి అందరిలోనూ తన ఆత్మ కార్యాన్ని జరిగించడానికి దేవుడు సిద్ధం చేసిన ఆత్మ నాట నుండి నేటి వరకు రన్నింగ్ లో ఉన్నాడు. ఆ ఆత్మ మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. మనం తండ్రిని వేడుకున్నప్పుడు మన మీదికి శక్తి, వాక్ శక్తి కావాలంటే వాక్ శక్తి, స్వస్థపరిచే శక్తి కావాలంటే స్వస్థపరిచే శక్తి, ఆత్మల వివేచన శక్తి కావాలంటే ఆత్మల వివేచన శక్తి, వాక్యం, బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, వాక్య పరిచర్య కావాల్సిన శక్తి కావాలంటే ఆ విధమైన శక్తి, విశ్వాసం వృద్ధి పొందాలి, విశ్వాసం బలపడాలి, విశ్వాసానికి సంబంధించిన శక్తి కావాలంటే ఆ శక్తి. ఎన్ని రకాలుగా నువ్వు దేవుని పని చేయడానికి, దేవుని కార్యాలను నెరవేర్చడానికి నువ్వు కోరుకుంటావో కావలసిన శక్తుల్లో కూడా పరిశుద్ధాత్ముడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, పెంతెకోస్తు పండుగ నాడే కదా పరిశుద్ధాత్మ దిగొచ్చింది. అప్పుడే కదా పరిశుద్ధాత్మ కార్యాలు స్టార్ట్ అయింది. అంతకు ముందే పరిశుద్ధాత్మ ఉన్నట్టు చెప్తున్నావు నువ్వు అని కొంతమందికి సందేహం రావచ్చు. అయితే పెంతెకోస్తు పండుగ నాడు అపోస్తలుల మీదికి పరిశుద్ధాత్మ దిగొచ్చాడు. అయితే ఈ అపోస్తలులను సహా సిద్ధపరచడానికి యేసు ప్రభు మీదికి దిగొచ్చాడు. అపోస్తలుల మీద అభిషేకం రావడానికి ముందు యేసు ప్రభు మీదికి దిగొచ్చి ముందు వేళ్లను సిద్ధపరిచాడు. పావురాకారంతో దిగొచ్చాడు, గుర్తుందా మీకు? ఆయన ఆత్మ బలముతో నిండుకొని గలిలయకు వచ్చాడు. ఆయనను గూర్చినటువంటి ఖ్యాతి ఆ ప్రాంతం అంతా ప్రసిద్ధిగాంచాడనే విషయం ఉంది లూకా సువార్త 4లో. తెలుసా, పుట్టినది మొదలుకొని అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై. చాలా అద్భుతమైన విషయం. బాప్తిజం ఇచ్చి యోహానుకైతే ఎంత కృపో, పుట్టినది మొదలుకొని పసిబిడ్డగా ఉన్నప్పుడే పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడంట. కాబట్టి పరిశుద్ధాత్మ పుట్టినది మొదలుకొని బాప్తిస్మం ఇచ్చి యోహాను మీద పనిచేశాడు. తర్వాత యేసు ప్రభు లైన్లోకి రాగానే పావురాకారంతో ఆయన మీదికి దిగొచ్చాడు. ఆ తరువాత అపోస్తలుల మీదకి అగ్ని నాలుకలుగా దిగొచ్చాడు. ఈరోజు నువ్వు నేను మనం అడిగితే మనందరికీ క్రియ చేయడానికి ఇప్పుడైతే మనందరికీ అందుబాటులో ఉన్నాడు. ఆయన వ్యక్తిగా ఉన్నాడు. మనం అడిగితే శక్తిని కూడా అనుగ్రహిస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం మన మీదికి రావటం వల్ల ఏమేం జరుగుతాయి? నంబర్ 1, శుద్ధీకరణ జరిగిద్దని చెప్పాను. నంబర్ 2, శక్తితో నింపబడతాం. 2, మూడవది మనం నిలవగలుగుతాం, ఇతరులను కూడా నిలబెట్టగలుగుతాం. శక్తి ఉన్నప్పుడు అవి జరుగుతాయి. 4వది పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చుట ద్వారా ఆత్మ కృప వరముల చేత మనం నింపబడతాం. 4. 5వది పరిశుద్ధాత్మ వ్యక్తిగా మనలో ఉండే ఆయన శక్తి కూడా మనం నింపుకున్నప్పుడు దేవుడు కోరినటువంటి ఆత్మ ఫలం ఏదైతే ఉందో ఆ ఆత్మ ఫలము పరిశుద్ధాత్మే మనలో ఉండి వ్యక్తం చేస్తాడు. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, విశ్వాసం, సాత్వికం, మంచితనం, ఆశా నిగ్రహం అని ఆత్మ ఫలములోని 9 తొనలు ఉన్నాయి చూసారా? ఆత్మ ఫలాలు అంటారు కాదు, ఫలాలని లేదు బైబిల్లో. ఆత్మ ఫలము ఒక్కటే, అందులో తొనలు ఈ 9. తొనలు అంటే నారింజ పండులో ముక్కలు ఉంటాయి కదా, దాని సపరేట్గా. అలాగా ఆత్మ ఫలములో
గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మ ఫలమేమనగా అన్నాడు. ఫలములేమనగా అనలా. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ఎప్పుడైతే మనం తండ్రిని వేడుకుంటామో, దేవుని ఆత్మశక్తితో నింపబడతామో, దేవుణ్ణి రిక్వెస్ట్ చేసుకుంటామో, ఇక పరిశుద్ధాత్మ మనలో పని చేయటం మొదలు పెడతాడు. పరిశుద్ధాత్మ మనలో పనిచేసినప్పుడు, బాగా వినాలి, పరిశుద్ధాత్మ మనలో పనిచేసినప్పుడు ఈ 9 మన నుండి వ్యక్తమవుతాయి. ప్రేమ గలవారమై మనం ఉంటాం. సహజంగా మనం ఏం చేస్తూ ఉంటాం తెలుసా? మనం ట్రై చేస్తుంటాం మనంతటా మనం ఉండాలి అని. ఎంత ప్రేమ కలిగి ఉండాలని ట్రై చేస్తాం, అంత ద్వేషించడం మొదలు పెడతాం మనం. ఎందుకంటే మన చేత కాదు. సంతోషం, మనం సంతోషంగా ఉంటాను ట్రై చేస్తాం. ఎంత ట్రై చేస్తాం అంత ఏడుస్తూ ఉంటాం, ఎందుకంటే మన వల్ల కాదు. అలాగే ఆశా నిగ్రహం, ఆశలు నిగ్రహించుకోవడానికి ఎంతో ట్రై చేస్తూ ఉంటాం. విచిత్రం చెప్పనా, నిగ్రహించుకోవాలని అనుకునే కొద్దీ ఆశలు ఎక్కువ అవుతూ ఉంటాయి. అసలు ఆ దరిద్రాన్ని మర్చిపోదాం అనుకునే కొద్దీ మళ్ళా గుర్తు వస్తుంటుంది. సాధ్యం కాదు. ప్రేమ, సంతోషం, సమాధానం, మనుషులతో సమాధానంగా ఉందాం, మనసులో సమాధానంగా ఉందాం అనుకుంటాం, కానీ మన వల్ల కాదు. అనుకునే కొద్దీ ఎక్కువ అవుతూ ఉంటాయి అసమాధానాలు. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, చాలా ఓర్పుగా. ఏమండి, విద్య నేర్చుకున్న కుక్కలాగా. విద్య నేర్చుకున్న కుక్క ఒకటి ఉందంట. దానికి ఏం నేర్పాడో తెలుసా? అస్సలు మొరగకుండా మౌనంగా ఉండేట విద్య నేర్పాడు దానికి వాడు, బాగా సాధన చేపించి. ఇంకా అది అన్నా కూడా కొడతాడనమాట దాన్ని. అట్లా ఏం సప్పుడు చేయకుండా నేర్పాడు దానికి. ఇంకా ఎవరు వచ్చినా ఎవరు పోయినా సరే, ఏ మనిషి ఆ ఇంటికి రాని పోని అస్సలు అని కూడా అనదు, మౌనంగా ఉంటుంది. కుక్కకు అలాంటి విద్య నేర్పాడు వాడు. వాడు మురిసిపోతున్నాడు. నా కుక్క ఏం ట్రైనింగ్ పొందిందిరా, అస్సలు సప్పుడు చేయట్లేదని. ఓ రోజు ఏం జరిగిందంటే, గేటు బయట దీని కళ్ళకి వేరే జాతి కుక్క కనపడింది. దాని జాతి కనపడింది. ఇక అప్పటిదాకా మౌనవ్రతం పాటించిన కుక్క దాని జాతి కుక్క కనపడి దాని సమీపంలోకి వస్తుంటే ఒక రేంజ్లో లేచి గోల్ చేయటం మొదలుపెట్టింది. కుక్క నేర్చుకున్న విద్య ఏమైపోయింది అంటే, ఆ సన్నివేశం రానంత వరకే దాని మౌనవ్రతం. ఆ సన్నివేశం వచ్చిందంటే అప్పుడు ఉంటుంది దాని అసలు రూపం. దాన్ని మార్చడం సాధ్యం కాదు. గదిలో పెట్టినంత వరకే పందితత్వం. నువ్వు పాండ్స్ పౌడర్ పోస్తావో, లేకపోతే నువ్వు ఏం పౌడర్ పోస్తావో, దానికి నువ్వు ఏం కొడతావో, ఇప్పుడు లేటెస్ట్ పౌడర్లు ఏవో వచ్చినాయి, ఏం కొట్టినా సరే నువ్వు గదిలో పెట్టినంత వరకే అది నువ్వు రాసినవన్నీ పూయించుకుంటుంది. దాని రోడ్డు మీద తీసుకెళ్ళి బురద గుంట చూపించావంటే మాత్రం ఇక నీ పాండ్స్ పౌడర్లు పనికి రావు, నీ సెంట్లు అత్తర్లు పనికి రావు. ఎందుకంటే అన్నిటికీ మించిన బురద వాసన, దానికి ఇంపైన సువాసన పందికి. మరేందనుకున్నా, ఇక గొలుసులో కట్టేసినా, నువ్వు తాడులో కట్టేసరే ఆ ఆంశం లాక్కొని నిన్ను కూడా లాక్కొని తీసుకెళ్ళిపోయి అందులో పడింది. బురద కనపడితేనే దాని జాతి లక్షణం బయటపడ్డట్టు, కుక్క కనపడితేనే కుక్క అసలు రూపం బయటపడ్డట్టు, మనుషులు కూడా చాలా వరకు చాలా దీర్ఘశాంతం. అసలు ఈ మధ్య నేను అసలు కోప్పడట్లేదు అన్నయ్య, అసలు చాలా ఓర్పు. అసలు దేవుడు నిజంగా చాలా చాలా అసలు నేను చాలా కంట్రోల్లో ఉంటున్నాను అన్నయ్య అనుకోవటమే కానీ ఏం లేదు. ఆ సన్నివేశాలు వచ్చినప్పుడు గందరగోళమే. అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి, ఎంతమంది ఒప్పుకుంటారు? చాలా విషయాలు ఇంతే అన్నయ్య, అలా అనుకుంటున్నాను కానీ చాలా జరగట్లేదని. చేతులు ఎత్తని షో చేయకుండా ఎందుకు నా దగ్గర, ఎందుకు ఎడన్నీ అనిపించి చెబుతున్నావు ఎడా. స్తోత్రం. అది ఇప్పుడు యథార్థవంతులు అనిపించారు. మీ ప్రార్థన ఆనందకరం ఆయనకి. ఎందుకు నీ వల్ల కావట్లా? ఆశలు నిగ్రహించుకోవాలంటే నీ వల్ల కావట్లా, సంతోషంగా ఉండాలంటే నీ వల్ల కావట్లా, సాటి శత్రువుని ప్రేమించాలంటే నీ వల్ల కావట్లా. వాక్యమేమో శత్రువుని ప్రేమించు లేకపోతే దేవుని కుమారుడు కాదంట. వాక్యమేమో నువ్వు దేవుని కుమారుడు అయితే శత్రువుని ప్రేమించుంటది. మనకేమో వాడిని చూస్తేనే మండిపోతుంటది. మనకి ఏదో చేయాల్సిన అవసరంలా, మన మీద అవతలోడికి తేడా చెప్పినోడు కనపడితే చాలు, ఇక మనకు ఆగదు. వాడిని చూస్తుంటేనే ముఖం తిప్పుకుంటాడు.
కానీ వాక్యం ఏం చెబుతుంది? ప్రేమించు అని చెప్పింది. మన వల్ల కాదు. ఎట్లా సాధ్యం? దానికి విరుగుడే దేవుడు చెప్తున్నాడు. నీవు సొంతంగా ఎంత ట్రై చేసినా నీ వల్ల కానిది నీలో ఉన్న నా ఆత్మ చేత నగును. నీ శక్తి చేతనో బలమో చేతన ఇది కాదు, నా ఆత్మ చేతనే ఇది జరుగును. నా ఆత్మ నీలో ఉండి ఆ ప్రేమని, సంతోషాన్ని, సమాధానాన్ని, ఆ దీర్ఘశాంతాన్ని, విశ్వాసాన్ని, దయాళుత్వాన్ని, మంచితనాన్ని, సాత్వికాన్ని, ఆశానిగ్రహాన్ని ఆయన నీలో ఉండి నెరవేర్చాలి. ఆయన నెరవేర్చాలి, కానీ నీ వల్ల కాదు. నువ్వు ఓన్గా ట్రై చేసినంత వరకు నువ్వు పడతానే ఉంటావు. నీ సోది ప్రయత్నాలు ఆపి ఆయన చెప్పిన సలహాలు విను. ఏమంటారు? నేనైనా నువ్వైనా అంతే. మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్తారు కదా. కొడుక్కి చెబుతావు, నువ్వు 14 సార్లు చెబుతావు, వాడు వినడు, మొహం బాగలు కొట్టుకుంటాడు. చివరికి నువ్వేమంటావు తెలుసా? అయిందిగా, అనిగిందిగా, ఇకనన్నా నేను చెప్పేది అంటే. అట్లాగే ఇప్పటికి మనం ఎన్నోసార్లు ట్రై చేసి మొఖాలు వాసిపోయి ఉన్నాయి మనకి. ఏవి? ఆత్మ ఫలము ఫలించాలి మనంతటా మనమని ప్రయత్నించి విఫలమయ్యాం. సంవత్సరాలన్నీ అయిపోయినాయి అంతే. క్రొత్త సంవత్సరం కూడా స్టార్ట్ అయింది. ఈ సంవత్సరంలో ఈ 4-5 రోజుల్లో కూడా 4-5 సార్లు పడ్డాం. ఎందుకు అలా పడుతున్నామంటే మనమే ప్రయత్నిస్తున్నాం పదే. ఆయన ఏమంటాడు తెలుసా? నువ్వు ప్రయత్నించటం కాదు, నీలో ఉన్న ఆత్మను ప్రయత్నించు. నీలో ఉన్న ఆత్మ ద్వారా ప్రయత్నించు, అప్పుడు నువ్వు విజయం పొందుతావు. నీ ఆత్మకు ఆసక్తి ఉంటే నా ఆత్మ ఎందుకురా నీకు అంటాడు తల్లి. నీ సొంత ఆత్మకు ఆసక్తి ఉంటే నీకు నా ఆత్మ ఎందుకు? పిచ్చిబట్టా. నీ ఆత్మకు అంత సీన్ లేదు. నీకే కాదు, మొదట పుట్టిన ఆదాము కూడా లేదు. ఆదాము దగ్గర నుండి ఇప్పటి వరకు పుట్టిన ఎవ్వరికి లేదు ఆసక్తి. ఆఖరికి నా అద్వితీయ జనితైక ప్రియమైన కుమారుడు కూడా నా ఆత్మ సహాయం తప్పలేదు. ఆయనకే తప్పనప్పుడు నీకెట్లా? ఏసై కంటే గొప్పవాళ్ళం మనం. ఏమండి? వీళ్ళనన్నా 10 రోజులు ప్రార్థనలో ఉంచాడు, ఆయనైతే 40 రోజులు ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఆయన ఎక్కడికి తీసుకొని పోయాడని ఉంది? అరణ్యం తీసుకెళ్ళి ఏం చేశాడు? 40 రోజులు ఆయన్ని సిద్ధపరిచి ఆత్మ బలముతో నింపి పంపించాడు. అప్పుడు వచ్చి ఫలించాడు యేసయ్య. మరి ఆ బలం రావాలంటే ఏం చేయాల్సి వచ్చింది? యేసయ్య అరణ్యపు అనుభవానికి వెళ్లాల్సి వచ్చింది. దేవుణ్ణి గోజాడాల్సి వచ్చింది. శక్తితో నింపబడాల్సి వచ్చింది. ఇంత స్పష్టంగా దేవుని వాక్యం ఉంటే ఈ కూటం అయిపోగానే మనకు మళ్ళీ గుడ్డి కళ్ళు వస్తాయి. ఈ కూటం అయిపోగానే గుడ్డి కళ్ళు వస్తాయి, మళ్ళీ మనకి ఇవన్నీ మర్చిపోతాం. ఇంత స్పష్టంగా వాక్యం ఉంది అంటే నీ వల్ల ఏది కాదు. ముఖ్యంగా దేవుణ్ణి సంతోషపెట్టడం నీ వల్ల కాదు. నీ వల్ల కాదు. నువ్వు చెయ్యాలి, ఆ పని చెయ్యాలి, దేవుడిని సంతోషపెట్టాలి, దేవుడు సంతోషపడే విధంగా నువ్వు నడుచుకోవాలి, ఆత్మఫలం ఫలించాలి, దేవుని కొరకు వాడబడాలి అని నువ్వు కోరుకుంటే, ఆత్మ యందు బలంగా ఉండాలని నువ్వు కోరుకుంటే, నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే అవన్నీ సాధించగలవు. ఇది ఎలా ఉంటుందో తెలుసా? నీ చిన్న బిడ్డ నువ్వు ఇంట్లో కుర్చీలో కూర్చొని ఉంటే నీ చిన్న బిడ్డ ఒక బరువైన వస్తువుని లేపటానికి ప్రయత్నించేది ఉంటుంది. నువ్వే ఉన్నావు అక్కడ కుర్చీలో కూర్చొని ఉన్నావు, కానీ వాడు ఒక బరువైన వస్తువు, వాడికి బరువు, అది నీకు బరువు కాదు. దాన్ని వాడు పైకి ఎత్తడానికి ట్రై చేసినట్టు ఉంటుంది. వాడు ఎంత ట్రై చేసినా ఎత్తలేడు. చివరికి వాడు ఏం చేస్తాడు తెలుసా? చిన్నపిల్లలను చూసి నేర్చుకోవాలి కొంచెం. వాడు ట్రై చేసి నీ దగ్గరకు వస్తాడు. వచ్చి వాడు చేయి చూపిస్తాడు, నాకు అది కావాలని. అప్పుడు నువ్వు వంగి నీ చేతితో తీసి వాడి చేతుల్లో పెడతావు. నీకు సాధ్యమైద్ది, కానీ ఆ బిడ్డకు సాధ్యం కాదు. ఆ బిడ్డ నేర్పుతున్న పాఠం ఏంటంటే,
నాకు అలివిగానప్పుడు నేను అమ్మను ఆశ్రయించినట్టు, నాకు అలివిగానప్పుడు నేను నాన్నను ఆశ్రయించినట్టు, మీకు అలివిగాని విషయాలు కళ్ళ ముందు కనపడుతున్నాయి గనుక మీరు ఆయన ఆశ్రయించండి. సమస్తం మీరు పొందగలరు. నువ్వు పోరాడుతున్నా మానసిక, శారీరక, ఆత్మీయ పోరాటాలు మూడింట్లో నీకు విజయాన్ని సిద్ధించి నిన్ను జయపథంలో నడిపించగలిగిన పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఓకేనా? పరిశుద్ధాత్మ మన మీదికి రావటం, మనలో నివాసం ఉండటం ఎందుకు అవసరం అంటే, ఆఖరి మాట చెప్పి ముగిస్తున్నాను నేను. ఈ శక్తులు, ఈ బలాలు, ఈ ప్రభావం అంతా మనకి ఎందుకంటే, ఈ లోకంలో మనం ఒట్టిగా లేం. శత్రువుల మధ్యలో ఉన్నాం మనం. మనల్ని భయంకరంగా ద్వేషించేటువంటి సాతాను, వాడి సిబ్బంది, దురాత్మలు, అపవిత్రాత్మలు, అంధకార శక్తులు, వీటి మధ్య మనం ఉన్నాం. అది అసలు విషయం. ఇవన్నీ మన కంటికి కనబడని శత్రువులు. కానీ ఉన్నాయా లేవా? లేకపోతే బైబిల్లో అన్నిసార్లు రాస్తాడా, ఆ దయ్యము వానిని ఎక్కడ పట్టెనో అక్కడ వానిని విలవిలలాడించాను అని, ఆ దయ్యము పట్టెనని, దయ్యం పట్టినవాడు ఇలా ఉన్నాడని, యేసు దయ్యమును వెళ్ళగొట్టాడని, అపోస్తలులు దయ్యాలను వెళ్ళగొట్టారని. అసలు ఇంకా చెప్పాలంటే ఆయన ఇచ్చిన అధికారాల్లో మొట్టమొదటి అధికారం దయ్యాల మీద ఇచ్చాడు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి? మన శత్రువులు మనకంటే బలవంతులు. భూమి మీద ప్రతిరోజు రాత్రి పగలు తేడా లేకుండా కనీసం ఒక్కొక్కరిని తక్కువలో తక్కువ అంటే ఒక 100 మంది శత్రువులు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మనల్ని. క్రీస్తు రక్తంలో కడగబడిన మనల్ని. లోకస్తులు అయితే ఆల్రెడీ చచ్చినట్టు ఉన్నారు, చచ్చిన స్థితిలో ఉన్నారు కదా వాళ్ళు ఆల్రెడీ వాడి సంచిలో ఉన్నారు. ఎవరు సంచిలో ఉన్నారు? లోకస్తులు ఆల్రెడీ వాడి బ్యాగ్లో ఉన్నారు. వాళ్ళ గురించి అసలు వాడికి పట్టింపే లేదు. వాడి దృష్టి అంతా మన మీదే. ఎందుకంటే తప్పించుకున్నాం మనం, ఆడి సంచిలోంచి తప్పించుకున్నాం. యేసయ్య రెక్కల కిందికి చేరాం మనం, మనల్ని ఎలాగైనా నాశనం చేయాలని. శరీరాన్ని దొరికితే శరీరాన్ని వేటాడుతాడు, మనసు దొరికితే మనసు వేటాడుతాడు, ప్రాణాన్ని. ఆత్మీయ జీవితంలో దొరికితే అక్కడ వేటాడుతాడు. నేను అందుకే అన్ని విషయాల్లో జాగ్రత్తలు చెప్తా. ఆత్మీయ విషయంలో జాగ్రత్తలు చెబుతా, శరీర విషయంలో కూడా జాగ్రత్తలు చెప్తా. హెల్మెట్ పెట్టుకోండి నేను ఎందుకు అంతసేపు మొత్తుకున్నానని తెలుసా? నీకు తెలియదు నిద్రమోహవాడా, నువ్వు దొరికితే నిన్ను చంపాలని ఉన్నాడు వాడు. నేను చెప్పేది నిజం. నువ్వు మారు మనసు పొంది రక్షణ పొంది ఇప్పుడు దేవుని సాక్షివై ఆత్మల రక్షణ కోసం తప్పిస్తున్నావు కదా. వాడు నిన్నేం చేయలేక, నిన్ను అనపలేక, అవకాశం చిక్కితే నీ తప్పే చూపించి నిన్ను లేపేయాలని చూస్తున్నాడు వాడు. నాకు గీస్తాడు, నీకు గీస్తాడు, అది విషయం. నేను చెప్పినా ఎంత చెప్పినా అర్థం కాదు మీకు. ఏమన్నా అర్థమైంది? ఇప్పుడన్నా అర్థమైందా? భయపెడుతున్నానా? జాగ్రత్త చెప్తున్నానా? అంటే ఈ మాట కూడా ఎవరు చెప్తున్నారు? నువ్వు ఉండాల్సిన జాగ్రత్తలో నువ్వు పరిశుద్ధాత్ముడే హెచ్చరిక జారీ చేశాడు. ఎక్కడ చిక్కితే అక్కడ మన ప్రాణాలను తీయాలని కూడా వాడు. నేను నిజం చెప్తున్నా, మీరు ఏమన్నా అనుకోండి, ముగించేస్తా ఇక నేను. మనం మానసికంగా చిక్కితే రకరకాల ఆలోచనలు, దరిద్రగొట్టు సందేహాలు, ఆలోచనలు, భయాలు, రకరకాల భయాలు తీసుకొచ్చి మనల్ని మెంటల్గా ఒత్తిడికి గురి చేసి మనం మానసికంగా, శారీరకంగా నలిగిపోయేటట్టు చేస్తాడు వాడు. గోరంత దాన్ని కొండంతగా చూపిస్తాడు వాడు. దానికి ఊరకనే చిన్నదానికి ఆందోళన పడేటట్టు చేసి, టెన్షన్ పడేటట్టు చేసి, భయపడేటట్టు చేసి, గందరగోళం చేసేస్తాడు వాడు. నువ్వు ఎక్కడ బెండ్ అవుతున్నావో అక్కడ వేటాడటం మొదలు పెడతాడు వాడు. మనసుని వేటాడతాడు. అనవసరపు భయాలు పుట్టిస్తాడు, అనుమానాలు పుట్టిస్తాడు. నువ్వు శారీరకంగా చిక్కితే పాపంలో పడేయటానికి పోరాడుతూ ఉంటాడు.
నువ్వు పాపంలో పడ్డావు అనుకో, ఇక ఆత్మీయ జీవితాన్ని వేటాడటం మొదలు పెడతాడు. నువ్వు రోడ్డు మీద వెళుతున్నప్పుడు శారీరకంగా నిన్ను చంపడానికి ట్రై చేస్తాడు, నీ ప్రాణం తీయటానికి ట్రై చేస్తాడు. ఇలాంటి ప్రమాదం మనకి శత్రువుతో ఉంది గనుకనే ఇది కూడా మీరు నమ్మాలి. తన యందు భయభక్తులు గల వారి అందరి చుట్టూ దేవుడు తన దూతల్ని కాపలా పెట్టాడు. మారు మనసు పొంది బాప్తిస్మం పొంది క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి పరిశుద్ధునికి దేవుడు తన దూతల కాపుదల ఇచ్చాడు. చాలాసార్లు నువ్వు గండాల్లోంచి బయటపడటానికి కారణం దేవుని అద్భుతమైన కాపుదల, దూతలే నిన్ను సేవ్ చేశారు. లేకపోతే ఎప్పుడో నీవు ఎదుర్కొన్న ప్రమాదాల్లో గతంలోనే అవుట్. కానీ అలా జరగకుండా నువ్వు మళ్ళా లైన్లో ఉన్నావంటే దేవుని కాపుదల, అద్భుతమైన కాపుదల ఇన్ని సంవత్సరాలు నిన్ను ఆవరించి ఉంది. మాంత్రిక శక్తులు నీ మీద ప్రయోగాలు చేసేటట్టు చేస్తారు వాడు. కొంతమందిని నీకు శత్రువులను చేసి వాళ్ళ మనసులో నువ్వు నాశనం కావాలనే ఆలోచనలు పుట్టించి వాళ్ళు డబ్బులు పెట్టుబడి పెట్టి మరీ నిన్ను, నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి మాంత్రికులను ఆశ్రయించేటట్టు సైతాన్ రేపుతాడు. అలాంటి ప్రయోగాలు కూడా నీ కుటుంబం మీద జరిగాయి, నీ మీద జరిగాయి, నా మీద జరిగాయి. కానీ ఏం గాల? కారణం దేవుని అగ్ని ప్రాకారం. రాత్రియు పగలును పాదములకు రాయి తగులాకుండా, రాత్రియు పగలును పాదములకు రాయి తగులాకుండా మనకు పరిచర్య చేయుట కొరకు, మనకు పరిచర్య చేయుట కొరకు దేవదూతలు మనకుండగా, దేవదూతలు మనకుండగా ఆనందయాత్ర ఇది, ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనంద యాత్ర. దేవునికి మహిమ. మళ్ళా నిన్ను లేపాలనుకున్నప్పుడు నీ తప్పే చూపించాలా వాడు, మళ్ళీ నువ్వు నీ నిర్లక్ష్యమే చూపించాలా, లేకపోతే దేవుడు ఊరుకోడు. అర్థమైందా? వాడు డైరెక్ట్గా వచ్చి నిన్ను వేసేయడానికి లేదు. అందుకని నువ్వు నిర్లక్ష్యం చేసే విషయాలు కొన్ని ఉంటాయి, వాటిని నిర్లక్ష్యం చేసేటట్టు చేస్తాడు. నిద్ర నిర్లక్ష్యం చేసేటట్టు చేస్తాడు. నిద్రపోదు, కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. నైట్ నిద్రపోయే టైంలో కూడా ఆలోచించి చించేదేం లేదు. అయినా సరే కూర్చొని ఆలోచించి చిన్నగా రిపోర్ట్లు వస్తుంటాయి, ఫలానా కంపెనీ రోగం వచ్చింది అని. రోగం రాకముందు ఆలోచించి రోగం తెచ్చుకుంది, వచ్చిన అక్కడి నుంచి ఇక రోగం చూపించి ఇక మళ్ళీ ఆలోచించడం మొదలుపెట్టి చివరికి రోగం ప్రమోషన్ పొందిద్ది. క్లైమాక్స్లో నాకు ఫోన్ వచ్చిద్ది, పెట్టి తీసుకొని రండి అని. ఎందుకు? ఏమా? నిద్ర నిర్లక్ష్యం చేసేటట్టు, ఆహారం నిర్లక్ష్యం చేసి దేవుని వాక్యం ఉండనే ఉంది. ఒరే నువ్వు నన్ను నమ్మితే కలవరం తీసేరా బాబు, విశ్వసిస్తున్నావా? అట్లయితే విశ్రాంతిలో ఉండు, నేను ఉన్నాను కదా నీకు అన్నాడు ఆయన. ఏది ఎలా జరగాలో నేను జరిగిస్తారా బాబు, నా ఆలోచనలు మించి ఏది పోదు, నువ్వు నాకు వెళ్ళి చూడరా, నాకు మొరపెట్టరా, నాకు చెప్పురా, ప్రతిదీ వదిలేసేయంగా అన్నాడు. సరే సరే ట్రయా దేవుడు అనుకోండి, ప్రభు స్థానం అనుకోండి. ప్రభా ఇవాళ శాల్యమన్న చేత కూడా బాగా గద్దించి చెప్పావు ప్రభా, ఇంకెయ్యి పెట్టుకొని తండ్రి స్తోత్రం ప్రభా, ఇంకొద్దు మొత్తం నీకే అప్పచెబుతున్నా, తీసుకో ప్రభా, తీసుకోపో, ఇంకా నేను ఆలోచించను ప్రభా, యేసు నామములో మొత్తం వదిలేస్తున్నా ప్రభా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభా అబ్బాయి సంగతి అప్పచెబుతున్నా, అమ్మాయి సంగతి అప్పచెబుతున్నా, అప్పుల సంగతి అప్పచెబుతున్నా, రోగం సంగతి అప్పచెబుతున్నా, సమస్యల సంగతి అప్పచెబుతున్నా, జాబ్ ప్రయత్నం అప్పచెబుతున్నా, మొత్తం అప్పచెబుతున్నా ప్రభా. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అన్నీ అప్పచెప్పాడు కదా, ఇప్పుడు ఎట్ట పోవాలా? ఇట్లా పోవాలా? యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. అయిపోయిందా? నువ్వు మొయ్యలేవులే ప్రభా. ఇట్లాంటి సోదరులను ఏం చేయాలా? ఏమండి, మిమ్మల్ని కాదులే, ఆయన మీ చింత యావత్తు
మీ నెత్తిన పెట్టుకోండి అన్నాడా? ఉందా లేదా? నా మీద ఏంటంటే అర్థమైంది, నాకు ఇయ్యండి, నాకు అప్ప చెప్పండి. ప్రార్థనలో మోకాళ్ళు వేసి ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇంటికి పోయి ఆవేశంగా చేసేది అదే. మొత్తం అప్పచెబుతున్నా ప్రభువా. అప్పచెప్పినంతసేపు అప్పచెప్పి మళ్ళీ తీసుకొని సంకలో పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. తిక్కలోళ్ళు అండి, తిక్కలోళ్ళు. ఈ తిక్కలోళ్ళని చేసేది కూడా వాడే. ఏంది, నువ్వు ప్రార్థన చేయగానే పోయినాయా సమస్యలు? ఆ చెప్పినోడు అంతే చెబుతున్నావు, నువ్వు కూడా అంతే చేస్తున్నావే. అట్ట కాదు, నువ్వు ఆలోచించాలి. ఎట్టా ఆలోచించు, ఎట్లా ఎట్లా అని చిన్నగా తవ్వకాలు మొదలుపెట్టి నిజంగా ఎట్టా? నిజమే, ఏదో రెండు మాట్లాడట అనగానే దేవుడు చేసేస్తాడా? అసలు ఆయన నీ బోటు దానికి అసలు చేయడు, నీ బోటోడికి అసలు చేయడు. నిజమే, అసలు నేను మంచిదాన్ని కాదుగా, అసలు నేను మంచివాడిని కాదుగా. నువ్వు మంచిదాని అని ప్రాణం పెట్టాడా? మంచోడు అని ప్రాణం పెట్టాడా? ఆయన రక్తంతో కొట్టేశాడు కేసులన్నీ. ఆయన కొట్టేసిన కేసులన్నీ మళ్ళీ ముందు పెట్టుకొని దరిద్రపు చేష్టాలన్నీ చేస్తూ ఉంటుంది. సోది ముఖం వేసుకోండి. నేను చెప్తున్నాను, నాకు అప్పు చెప్పేసి వదిలేసి నన్ను నమ్ముతున్నా, విశ్వసిస్తున్నావు కదా అంటే, ప్రభా విశ్వసిస్తున్నాలే కానీ నేను మంచిదాన్ని కాదు ప్రభా. మరి నువ్వు అంటే మంచిదానివి కదా, పొరపాటు పడ్డావా, సరే ఒప్పుకున్నావుగా, పాపాన్ని క్షమించాను అనేది కూడా నువ్వు విశ్వసించాలి. అదే నమ్మలేకపోతున్నాను ప్రభా. ఎందుకంటే నాలాంటి దాన్ని అసలు ఎట్ట క్షమిస్తావు ప్రభా నువ్వు? ఇది ఎట్లాంటిదంటే బోన్లో నిలబడి జడ్జి నడినట్టు ఉంటుంది. ఆయన క్షమాభిక్ష పెట్టాడు, ఏదో వదిలేశాడు, కేసు కొట్టేశాడు. కేసు కొట్టేసినప్పుడు పండగ చేసుకొని పోవాలా, అక్కడే నిలబడి అసలు ఎట్లా కేసు ఎట్లా కొట్టేస్తారు సార్? అసలు ఎట్లా కొట్టేస్తారు? నేను ఫుల్ తేడా అయితే అసలు కేసు కొట్టేసావంటే నువ్వు తేడా, ఎరా నేను తేడా. పోనీలే పాపమని కేసు కొట్టేస్తే నేను తేడా, ఏంటి రండి తీసుకెళ్ళి లోపల అంటాడు. చాలా మంది అంతే చేసుకున్నారు, కొట్టేసిన కేసులు మళ్ళీ తిరగదవించుకున్నారు. మనుషులు కాదు మనం. దేవుడు వదిలేశాడండి, తీసేయి. నువ్వు అడిగావు, క్షమాపణ కోరుకున్నావు, దిద్దుకున్నావు, కథం. ఇంకా అది ఆయన వీపు వెనక పడేశాడు. ఎప్పుడు చూడదానికి వెళ్ళి వాటికి వెళ్ళి చూసే దరిద్రుడు ఒకడు ఉన్నాడు, వాడు సైతాను. వాడు ఆయన వీపు వెనక పడేసిన సరుకంతా తెచ్చి నీ ముందు పెడుతుంటాడు వాడు. అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? వాడు అవన్నీ తీసుకొచ్చినప్పుడు యేసు రక్తం పోస్తూ ఉండాలి దాని మీద. తేరా ఇంకా తెచ్చుకోరా, బస్తాలు బస్తాలు తెచ్చుకో, మొత్తానికి యేసు రక్తము చాలు. ఇంకేమన్నా దోషాలను గురించిన భయం ఉందా, ఆలోచన ఉందా? వదిలేసేయాలా, తీసేసాడు, క్షమించాడు, వదిలిపోయి. నువ్వు పరిశుద్ధుడివి, పరిశుద్ధురాలివి, కడిగాడు, నూతన పరిచాడు, నిన్ను క్రొత్త జీవితంలోకి తెచ్చాడు. ఫిక్స్ అయిపో అంతే. నువ్వు పెద్ద ఏదో పెద్ద నిన్ను నువ్వు విమర్శించుకొని, ఏది నిన్ను విమర్శించుకోవడం అంటే పదే పదే. ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు విమర్శించుకోవడం తప్పులేదు, నేను కూడా విమర్శించుకుంటా. కొంతమంది అట్ట కాదు, కదిలిస్తే చాలు, నేను మంచిదాన్ని కాదు, నేను మంచివాడిని కాదు, నాకు ఇంతే జరగాలి, నాకు ఇంతే, నేను తేడాలే, నేను తేడా. పద్దాకలేందా సోది? సైతానుగాడు తెస్తాడు. అయిపోయింది, కడిగేశాడు, వదిలేసాయి. నీ ప్రార్థన విలువైంది, వింటాడు, నీ మొర్ర ఆలకిస్తాడు, నీకు జవాబిస్తాడు, తన ఆత్మనిస్తాడు. ఆయన నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు, కానీ నిన్ను వేటాడటానికి శత్రువు తరుగుతున్నాడు. ఏమనుకోవద్దు. ఒక్కరోజు వాస్తవంగా పెందలాడి మొదలు పెడదాం, పెందలాడి ముగిద్దాం అనుకున్నా, లేట్ అయింది. నాకు ఇవ్వటం లేట్ అయింది. నేను చెప్పటం లేటు కాదు, చాలా మంచిగా మారే నూతన సంవత్సరంలో నాకు ఇవ్వటం లేట్ చేశారు. ఎందుకు పెందలాడు వదిలేద్దాం అనుకున్నానంటే, ఇప్పుడు మనం మీటింగ్ గ్రౌండ్కి పోవాలి ఒక ముద్ద తిని. ఎందుకు వెళ్ళాలంటే ఆ షెడ్లో ఉన్న కర్రలన్నీ బయట వేయాలి, పందిరి కర్రలన్నీ. ఏమన్నా అర్థమవుతుందా చెప్పేది? తిని శుభ్రంగా ఎవరి దాన్ని వాళ్ళు పోతారా? పోతే నేను వేసుకొని కూర్చోవాలి అక్కడ. ఒక ముద్ద అన్నం తిని మొత్తం పోయి ఆ కర్రలన్నీ బయట వేయాల. ఉన్నారా లైన్లో? ఆశ్చర్యం ఏంటంటే చేతులు ఎత్తిన వాళ్ళు ఎవరు కనపడరు. అది ఎత్తిన వాళ్ళందరూ మర్యాదగా ఆడ కనపడాలి నాకు. నేను వస్తా ఆడికి, దేవునికి చిత్తం అయితే. దేవునికి స్తోత్రం. అర్థమైందా? వెళ్ళి ఆ పరిచర్య చేద్దాం. ఎందుకంటే
4 రోజులు కూటాల్లో మళ్ళా దేవుని కృప పొందుకుంటాం మనం. దేవుని ఘనమైన కార్యాలు చూస్తాం మనం. మళ్ళా పునర్శక్తి పొందుకుంటాం. హల్లెలూయా. ఆఖరి మాట, దాని నుంచి ఆఖరి మాట అంటున్నా ముగించట్లేదు అనుతూ. ఆఖరి మాట అంత పొడుగుందన్నమాట, అంతే. ఆఖరి మాట కొనసాగుతుంది. ఏంటి ఆఖరి మాట అంటే ఒరే ఇప్పుడు చూపించు ఆఖరా, మళ్ళీ అట్లాగేది మనసు, కొంచెం ఆగు, ఈ పాయింట్ పోయింది. మళ్ళా ఇక్కడ మనల్ని రకరకాల ఉద్రేకాల్లోకి నెట్టడానికి అపవిత్రాత్మలు ఉన్నాయి, దురాత్మలు ఉన్నాయి, శత్రువు ఉన్నాడు. వాటి దాడి మన మీద ఉంటుంది. నీ నిద్రలో ఉంటుంది, నీ మెళకువలో ఉంటుంది. అందులో భాగంగా నీ ప్రాణ ఆత్మ దేహములను నాశనం చేయాలని ప్రతిరోజు కొన్ని దురాత్మలు అబ్జర్వ్ చేస్తానే ఉంటాయి. అందులో మంత్ర ప్రయోగాలు కూడా ఒకటి, మాంత్రిక శక్తుల ప్రయోగాలు కూడా ఒకటి. కానీ ఏవి కూడా నీ మీద పారకుండా దేవుడు తన బలమైన బాహువు చేత ఎప్పటికప్పుడు నిన్ను సేవ్ చేసుకుంటూ ఉన్నాడు. రకరకాల చిక్కుల్లో నిన్ను నెట్టాలని, నిన్ను ఫెయిల్ చేయాలని, నిన్ను అధోగతి పాలు చేయాలని, మానసికంగా కృంగిపోవాలి, నువ్వు ఎప్పుడు ఏడుస్తానే ఉండాలి. నువ్వు సంతోషం, నేను చెప్తున్నా, నువ్వు సంతోషంగా ఉంటే జనానికి కుళ్ళు సంగతి ఏమో కానీ సైతానికి మాత్రం మహా కుళ్ళు, దురాత్మలకు మాత్రం మహా ఈర్ష్య. మనం ఏడుస్తూ ఉండాలి ఎప్పుడు. మనం సంతోషంగా ఉంటాం, దేవునికి ఇష్టం. అప్పుడు మరి దయ్యాలకి ఏమి ఇష్టం? సంతోషంగా ఉంటాం దేవుడికి ఇష్టం కాబట్టే కదా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం రాయించాడు. దేవుడు ఆ మాట పలికాడంటే మరి ఇక దయ్యాలు ఏం కోరుకుంటున్నాయి? ఎల్లప్పుడూ ఏడుపు మోహాలు వేసుకొని ఉండండి, ఏడుస్తూ ఉండండి అని. అట్లా మనల్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడానికి మనకు కనబడని శత్రు సమూహం ఒకటి మన చుట్టూ ఆవరించి ఉంది. దాని నుంచి ఆ దురాత్మలను ఎదిరించాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ సహాయం మనకు కావాలి. అర్థమైందా? ఏ సహాయం కావాలి? పరిశుద్ధాత్మ సహాయం కావాలి. ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు, ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మనల్ని శక్తివంతుల్ని చేస్తాడు, బలవంతుల్ని చేస్తాడు, శుద్ధీకరణ చేస్తాడు, ఆత్మ వరములను మనకిస్తాడు, వాక్శక్తిని ఇస్తాడు, ఆత్మ ఫలము మనలో ఫలించేటట్టు చేస్తాడు. అంతేకాదు మనల్ని ఉద్రేకపరిచే దురాత్మలను అడ్డగించి ఎదిరించేటువంటి శుద్ధాత్మ మనకు తోడై ఉంటాడు. నువ్వు కృంగిపోతున్నావు అనుకో, పరిశుద్ధాత్మ మాట్లాడతాడు. ఏ పిచ్చిదానా, వాక్యంలో ఏముంది? చింత యావత్తు ఆయన మీద వేయమని ఉంది. నువ్వేంది ఆలోచిస్తున్నావు పిచ్చిదానా? లే, ప్రభువుని నమ్మట్లేదా? దేవుని కార్యాలు నమ్మట్లేదా? వెర్రివాడా, లే, కృంగిపోయావే, పోయి ప్రార్థించు. శత్రువుకి స్థలం ఇస్తున్నావు నువ్వు, లే పోయి ప్రార్థించు, నా సహాయం నీకు లభించింది. అట్లా ఎప్పటికప్పుడు శత్రువు మనల్ని ఎక్కడ మోసం చేయబోయినా వెంటనే మనలో ఉన్న పరిశుద్ధాత్మ మనకి సమాచారం అందిస్తాడు. ఈ విధంగా బహు విధాలుగా మనకి ఆత్మ సహాయం అవసరమై ఉంది. అందుకే మనం అడుగుదాం, ఆత్మని పొందుదాం. ఈ నూతన సంవత్సర శుభారంభంలో క్రొత్త శక్తిని, నూతన శక్తిని, నూతన అభిషేకాన్ని, నూతన ప్రభావాన్ని. గురుపోతు కొమ్ము వలె నా కొమ్ము పైకెత్తబడిను, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని అని భక్తుడు పలికినట్టు పలుకుదాం. రండి లెండి, దేవుడు ఆ కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. మనలోనే ఉండి, మనతోనే ఉండి, మనల్ని ఉద్రేకపరిచే దురాత్మలను అడ్డగిస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి కృతజ్ఞతలు చెల్లించుదాం. యేసు నామములో పరిశుద్ధాత్మ దేవుని కృతజ్ఞతలు చెల్లించుదాం. యేసు నామములో స్తోత్రం, 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 స్తోత్రం. శత్రువు తంత్రాలను మనకు బయలుపరిచి వాడి కుయుక్తులేవి మన మీద నెరవేరకుండా మనల్ని మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా కాపాడుతున్న దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. అందరం చెల్లించుదాం, మనసారా చెల్లించుదాం. ఇంతవరకు కాచిన దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం. ఇక ముందు కాపాడబోతున్న దేవునికి స్తోత్రం, 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 స్తుతి, 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 స్తుతి.
దేవానికి స్తోత్రం, ఆత్మదేవానికి స్తోత్రం. మమ్మల్ని ఈరోజు కాపాడు మాతో మాట్లాడిన ఆత్మ, మమ్మల్ని బలపరిచిన ఆత్మ, ధైర్యపరిచిన ఆత్మ, స్వస్థపరిచిన ఆత్మ, నిబ్బరపరిచిన ఆత్మ, నెమ్మదినిచ్చిన ఆత్మ, దైవాత్మ నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్మ నీకు స్తోత్రం, స్తోత్రం. మాకై పంపబడిన ఆదరణకర్త నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం దేవా, స్తోత్రం. నీ అభిషేకం మా మీదికి పంపించు తండ్రి, నీ అభిషేకం మా మీదికి పంపించు తండ్రి. ఆమేన్. క్రొత్త తైలముతో మమ్మల్ని నింపు తండ్రి, క్రొత్త ఆమేన్. తైలముతో మమ్మల్ని నింపు తండ్రి. ఆమేన్. మమ్మల్ని నూతన పరచు, మా క్రియలు నూతన పరచు, మా నడిపింపులు నూతన పరచు, మా చర్యలు నూతన పరచు, మా జీవిత విధానాన్ని నూతన పరచు. ఆమేన్. ఆత్మ సహాయాన్ని నిర్లక్ష్యం చేశాం, పరిశుద్ధాత్మ ప్రేరణలు నిర్లక్ష్యం చేశాం, పరిశుద్ధాత్మ మాలో ఉండిస్తున్న ప్రేరణలను అశ్రద్ధ చేశాం. మమ్మల్ని క్షమించు. ఆత్మకు, ఆత్మ స్వరానికి లోబడేటట్లు సహాయం. కొన్నిసార్లు దురాత్మల స్వరాలకు లోబడి కొన్ని తప్పులు చేశాం. క్షమాపణ కోరుకుంటున్నాం, దయతో మన్నించండి, క్షమించండి. కొన్నిసార్లు అవిశ్వాసుల్లాగా భయపడ్డాం. అవునయ్యా. మేము భయపడటం, భయములో బతకడం నీకు ఇష్టం లేదు. మేము కృంగిపోయి ఉంటాం నీకు ఇష్టం లేదు. మేము ఏడుస్తా ఉంటాం నీకు ఇష్టం లేదు. అవునయ్యా. మేము ఓడిపోయి ఉంటాం నీకు ఇష్టం లేదు. అవును దేవా. మేము జయ జీవితాన్ని పొందాలి. ఆమేన్. ఈ శుభవేళ మాతో మాట్లాడిన ఈ వాక్కుకై నీకు వందనాలు. వందనాలు తండ్రి. మేమంతా ప్రార్థన చేస్తున్నాం, పరిశుద్ధాత్మ సహాయం మాకు కావాలి, అవునయ్యా. పరిశుద్ధాత్మ నడిపింపు మాకు కావాలి, ఆమేన్. ఆత్మ ఫలము మాకు కావాలి, అవును దేవా. ఆత్మ వరములు మాకు కావాలి, ఆమేన్. ఆత్మ అగ్ని చేత శుద్ధీకరణ పొందాలి, ఆమేన్. వాక్ శక్తితో నింపబడాలి, ఆమేన్. ఆత్మ వరములతో నింపబడాలి, ఆమేన్. అనేక మందిని బలపరచాలి, ఆమేన్. అనేక మందిని రక్షించాలి, ఆమేన్. అనేక జీవితాలను వెలిగించాలి. ఆమేన్. దేవా నీ కొరకు ఒక వెలుగు వెలగాలి. ఆమేన్. ఆమేన్. మమ్మల్ని బలపరచు, స్తోత్రం. మమ్మల్ని బలపరచు, అవును దేవా. మమ్మల్ని స్వస్థపరచు, స్వస్థపరచు. నూతన శక్తితో మమ్మల్ని నింపు. ఆమేన్. యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేర్చబడునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేసి, మా పట్ల అపరాధము చేసి ఉన్న వారిని మేము క్షమించిన ప్రకారం మీరు మా అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుల నుంచి, కీడు నుంచి తప్పించండి. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదా తోడై నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రభేశ్వ రక్తమునకు జయ, ప్రభేశ్వ రక్తమునకు జయ, ప్రభేశ్వ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. 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 ప్రభుకి స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మరి మీరు తెచ్చుకున్న నూనె కూడా నా తండ్రి ఆయన శక్తితో నింపి రోగులకు అది వ్రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత కలిగించునుగాక. మీలో రోగులను నా తండ్రి స్వస్థపరచునుగాక, బలహీనలను బలపరచునుగాక, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల్లో ఉన్న వాళ్ళకి విడుదలిచ్చునుగాక, నానా రకాల ప్రయత్నాల్లో ఉన్న బిడ్డలకు సఫలత దయచేయునుగాక, ఎగ్జామ్స్ లో ఉన్న వారికి జయము కలిగించునుగాక, ఆత్మీయ క్షేమాభివృద్ధి కలిగించుగాక, ప్రయాణాల్లో కూడా నా తండ్రి మనందరికీ తోడై ఉండునుగాక. మరి రాజాపేట మీటింగ్ గ్రౌండ్ లో ఇక ఈ రోజు నుంచి ప్రతిరోజు పని ఉంటుంది, పరిచర్య ఉంటుంది. అవకాశాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఇంటికాడ ఖాళీగా గడపొద్దు, వచ్చేయాలి గ్రౌండ్ లోకి. పురుషులు, స్త్రీలు ఎవరికి ఛాన్స్ ఉంటే వాళ్ళు మనం చేయదగ్గ పరిచర్యలు అక్కడ చాలా ఉన్నాయి, చేద్దాం. మీటింగ్స్ కోసం ఏర్పాటు చేద్దాం. అనేక ఆత్మల రక్షణ కార్యం జరిగిద్ది. ఆ 4 దినాల్లో జరిగే కూటల్లో చాలా మంది రక్షించబడతారు. దానికోసం మనందరం మన వంతు కష్టం మనం చేద్దాం, మన వంతు ప్రయాసం మనం చేద్దాం, మన వంతు త్యాగం కూడా మనం చేద్దాం. దేవునికి స్తోత్రం. వచ్చే శనివారం ఏదో ఉందనుకుంటా, తప్పకుండా అందరం కలుద్దాం. రైట్. కొంచెం ఆహారం తినండి. మీరు పరిచర్య చేయాలనుకున్న వాళ్ళు మీటింగ్ గ్రౌండ్కి వెళ్ళిపోండి. డోర్ ఓపెన్ చేసి ఉంది, ఆ షెడ్ డోరు లోపల కర్రలు ఉన్నాయి, అవన్నీ బయట వేయాలి. బయట వేస్తే వాటిని పందిళ్ళకి నిలబెడతారు.
పందిళ్ళు వేయటానికి ఆ కర్రలు నిలబెడతారు. ఇది సరే, చెప్పిన వాక్యం బాగొట్టారా? ఉందా? దేని కొరకు అడగాలి? పరిశుద్ధాత్మ కొరకు. ఎవరి గురించి తెలుసుకోవాలి? పరిశుద్ధాత్మను గురించి. ఎవరిని కలిగి ఉండాలి? విన్న విషయాలు మళ్ళీ ఒక్కసారి వినండి. యూట్యూబ్లో అప్లోడ్ చేయబడి ఉంటే మీకు ఉపయోగపడతాయి. రైట్, బయలుదేరదాం మరి. కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. ఈరోజు ఇంకా పాటలు ఏం లేవు, ఇంక వెళ్ళిపోవటమే. వెళ్ళి గ్రౌండ్లో పని చేయాలి. ఇక నాకు రెస్ట్ ఉండదు, మీకు రెస్ట్ ఉండదు. పని చేయాలి, చేద్దాం. నడవండి. చలో, వెళ్ళేటప్పుడు జాగ్రత్త. వాహనాల మీద హడావుడికి వెళ్ళి మొఖాలు పగలు కొట్టుకోవద్దు. చిన్నగా నిదానంగా జాగ్రత్తగా వెళ్ళాలి. హెల్మెట్స్ తప్పనిసరిగా మెయింటైన్ చేయండి. రైట్, గాడ్ బ్లెస్ యూ. తమ్ముడు ఏం చెప్తున్నాడు ఇంకో? మీటింగ్స్ కొరకు ఖర్చు ఉంటుంది. అది మీకు చెప్పేదేమో తెలుసుగా. ఆర్థిక అవసరతలు చాలా ఉంటాయి. ఏర్పాట్ల కోసం ఒక చూపు చూసే సమయం వచ్చింది ఇప్పుడు. కలిగి ఉన్న వాళ్ళందరూ మీటింగ్లో తల చేసే ఛాన్స్. భోజన పదార్థాల దగ్గర నుంచి సమస్తం సమకూర్చేటువంటి సమయం. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన దానిలోంచి మన వంతు మనం తోడ్పాటు కూడా అందిద్దాం. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికి వందనాలు. నేను ఇప్పుడు వెనక్కి రావట్లేదు, నేను ఇంకొక మార్గం గుండా మాయమవుతాను. మీ అందరి కోసం ఒకటే ప్రార్థన. నా తండ్రి మీకు కృపనిచ్చి, స్వస్థతనిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, మీ పసిబిడ్డల మొదలు మీ భూ పంట, పశు సంపద, ఉద్యోగ, వ్యాపార, ఆత్మీయ, ఆర్థిక, భౌతిక సమస్త విషయాల్లో నా దేవుని సహాయము యేసు నామములో మీకు కలుగునుగాక. ఆమేన్. కలుగునుగాక. ఆమేన్. కలుగునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. పోండి, సంతోషంగా పోండి. మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ కూటాల్లో. శుక్రవారం కూట ఉంటుంది, బుధవారం శనివారం ఆల్ నైట్ ఉంటుంది. కలుద్దాం. ప్రైజ్ ది లార్డ్. బుధవారం సేవకుల కూట ఉన్నట్టుంది. వందనాలు. మంచిది ప్రియులారా, ఈ రెండవ ఆరాధన ఆశీర్వాదకరంగా ముగిసింది. దైవజనులు ప్రకటించినట్లుగా ప్రార్థన అయిపోయింది. భోజనం చేసిన తర్వాత అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ మీటింగ్ గ్రౌండ్కి వెళ్ళండి జాగ్రత్తగా. చాలా విస్తారమైన పని ఉన్నది. ఆ షెడ్ ఏదైతే ఉందో దాన్ని డోర్ ఓపెన్ చేస్తారు. ఆల్రెడీ ఓపెన్ చేసే ఉంది. మీరు అందులో ఉన్న కర్రలన్నీ కూడా తీసి బయట వేయవలసిన పని ఉన్నది కాబట్టి దయచేసి గమనించండి. అక్కడ దైవజనులు ఉంటారు, పరిచారకులు ఉంటారు, మీకు చెప్తారు. చక్కగా దేవుడు మీకు ఇచ్చిన ఈ పరిచర్ని సంతోషంగా మీరు చేయండి. ఈ ప్రారంభంలోనే దేవుని పని చేయడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు కాబట్టి